జెనిసిస్ చాప్టర్ 1 ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము చదువుదాం. దీస్ ఆర్ ద డిక్లరేషన్స్. నేను ఒక్కొక్కటి చెబుతూ వెళ్తాను, మీరు రాస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం డిక్లేర్ చేయాలి ఓవర్ యువర్ పీపుల్, అనగా మీ పిల్లల మీద, మీ భార్య మీద, మీ భర్త మీద, మీ ఉద్యోగాల మీద, మీ యొక్క బిజినెస్ల మీద, మీ ఫ్యూచర్ మీద, మ్యారేజెస్ మీద, మినిస్ట్రీ మీద, అన్నిటి మీద ఇది అప్లై చేస్తూ రావాలి. ఓకే, ఒక్కొక్క స్ట్రాటజీ మనం అప్లై చేస్తుంటాం. ఇవి కొన్ని మాత్రమే మనం కవర్ చేయగలం ఈరోజు మ్యాక్సిమం. బట్ నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదివినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి ఇలాగే చేయాలి అని. ఓకే, రైట్. మొట్టమొదటిగా 26వ వచనం మరొకసారి నేను చదువుతాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. స్పోకెన్ వర్డ్స్ బై ద ఆల్మైటీ. దేవుడు ఇక్కడ ఒక మాట మనం గమనించాల్సిన అవసరత ఉన్నది. ఈ స్ట్రాటజీ మిస్ అయితే, స్ట్రాటజీ అనగా వ్యూహం, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక. వ్యూహం అంటే అవతల వాడి యొక్క అంచనాలకి మించి, అవతలి వాడి యొక్క మనస్తత్వాలు, అవతల వాడి యొక్క టేస్ట్లు, వాడి యొక్క ఫెమిలియర్ స్పిరిట్స్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి మించి మన యొక్క స్ట్రాటజీని అప్లై చేయడం. వాడు శత్రువు, దావీదు రాస్తారు, నాకు జ్ఞానం ఇచ్చావు నా శత్రువుల కంటే కూడా, నన్ను శత్రువుల కంటే కూడా వైజ్ మ్యాన్గా మార్చారు అని దావీదు రాశారు. శత్రువుకి జ్ఞానం లేదని కాదు, శత్రువు చేయలేడని కాదు. శత్రువు దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, వ్యూహాలు ఉన్నాయి, వాడి స్ట్రాటజీస్ వాడికి ఉన్నాయి. బట్ యట్ దానికి మించి మనం చేయాల్సిన అవసరత ఉన్నది. ఇవి కనుక మనం అప్లై చేయకపోతే మనం ఇంకొకళ్ళ ట్రాప్లో పడ్డట్టే, మనం ఇంకొక కండిషన్లోకి వెళ్ళిపోయినట్టే, ఇంకొకరి వ్యూహంలోకి మనం ఇరుకుపడ్డట్టే, ఇంకొకరు రచించినటువంటి ఊరిలోకి మనము ఇరుకుపడ్డట్టే. ఇరుకులో విశాలత కలదు అని ఒక మాట కూడా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. హామాను ఒక వ్యూహం రచించాడు, కానీ తిరిగి అతను దీనిలోనే పడ్డాడు. తను రచించిన వ్యూహం తనకే, శత్రువు ఒక వ్యూహాన్ని రచించాడు. యూదులని, మొర్దుకైని, అందరినీ చంపాలని ఒక ఉరికొయ్య నాటాడు. ఆ యొక్క ఉరికొయ్య మీదనే అతన్ని, అతని 10 మంది కుమారులని ఉరి తీశారు. దట్స్ ద స్ట్రాటజీ. దానికి ఆపోజిట్ దేవుడు స్ట్రాటజీని అప్లై చేశాడు. శత్రువు ఏదైతే ఒక శత్రువు ప్రణాళిక అల్లుతాదో దానికి అగైనెస్ట్గా తిరిగి దాన్నే వాడడం ఒక స్ట్రాటజీ. రెండవది, మనము రచించినటువంటి వ్యూహములో, స్ట్రాటజీలో అవతల వాడిని ఊరేసి, సర్కిల్ వేసి అందులో కూర్చోబెట్టడం. ఇది చేతబడి చేసేవారికి బాగా తెలుస్తుంది. బట్ పవర్ఫుల్ ఏరియా దేవుడు ఇక్కడ పలికిన మాటలు మనం చూద్దాం. ఎందుకంటే ఆది నుంచి కూడా దేవుడు మాట అయి ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. వాక్యం శరీరధారిగా వచ్చెను. శరీరధారిగా ఉన్న దినములలో యేసుప్రభువు వారు చేసింది కూడా స్ట్రాటజీస్ మాట్లాడేవాడు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక వ్యూహాన్ని రచిస్తుంది. లేదంటే మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్లాన్స్కి మనం మాటలు అల్లుతాము. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మాటలు అనే వలయంలో నీవు చిక్కుబడి ఉన్నా, ఎవరినన్నా చిక్కు పెట్టాలన్న మాటలు లేకుండా మనం ఏమీ చేయలేం. వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. సో వర్డ్స్ని మనం రిలీజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని మరొకసారి చదువుదాం అందరం. అక్కడ ఏమని రాసిందంటే, దేవుడు మన స్వరూపమందు, 26వ వచనం అందరు చూడాలి. దేవుడు మన స్వరూపమందు
మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని మౌనంగా ఉండెను అని ఉన్నదా? పలికెను అని ఉన్నదా? పలికెను. సో ఈవెన్ ఇంత దేవుడు ఈ భూమిని, ఆకాశమును, సర్వ సృష్టికి సృష్టికర్త అయిన ఈ దేవుడు మాట్లాడే దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. హీ విల్ స్పీక్. ఆయన మాట్లాడతాడు. ఏదైనా ఒక పోలిక చొప్పున ఆయన తయారు చేసుకున్న, అంటే తనకి ఇష్టానుసారంగా తయారు చేసుకున్న వస్తువు ఏదైనా ఉన్నా, నీకు ఇష్టానుసారమైన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక మూగవాడిగా ఉండకు, దాని మీద మాట్లాడు. ఒక బిజినెస్ పెట్టుకున్న తర్వాత మౌనంగా ఉండకు, దాని మీద మాట్లాడు. ఒక వ్యవస్థని నడుపుతున్నప్పుడు దాన్ని మౌనంగా ఉండక, నువ్వు మౌనంగా ఉంటే ఇంకొకడు వ్యూహాలు రచించి దాన్ని క్లచెస్ చేసి బంధించేస్తాడు. కాబట్టి వేరేవాడు వ్యూహం రచించి దానిలో కూర్చోబెట్టేంతవరకు మీరు మౌనంగా ఉండొద్దు, మాట్లాడాలి. సో దేవుడికి ఉన్న ఫస్ట్ నేచరు, దేవుడికి ఉన్నటువంటి ఫస్ట్ క్యాలిబర్ స్ట్రాటజీ ఏదన్నా ఉందంటే ఆయన తయారు చేయడంలో స్పెషలిస్ట్ కాదు. తయారు చేసిన దాన్ని తనకి ఇష్టానుసారంగా నడిపించుకునే వ్యవస్థగా మార్చడం అనేది ఆయన స్ట్రాటజీ. హల్లెలూయా. సో నో హౌ టు స్పీక్. మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఈజ్ అలైవ్ సమ్వేర్. మన నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఎక్కడో ఒక్కడ అది సజీవంగానే మార్కెట్లో ఉన్నది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే ప్రతి మాట మనము వ్యర్థంగా ఉచ్చరించినను, మౌనంగా ఉచ్చరించినను, నవ్వుతూ ఉచ్చరించినను, సరదాగా ఉచ్చరించినను, ఏదో సర్కాస్టిక్గా ఉచ్చరించినను, నీవు మాట్లాడిన ప్రతి మాట, నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఎక్కడో ఒక్కడ ఈ అట్మాస్ఫియర్లో హ్యాంగ్ అయ్యి అలాగా సజీవంగా ఉంది. తిరిగి అదే మనకి అప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి నీ నోటి మాటల నుండి వచ్చే ప్రతిదీ మరణమా జీవమా అనేది మొట్టమొదటి అంశం నువ్వు గుర్తించాల్సిన విషయం. సరదాగా కూడా నువ్వు మాట్లాడిన మాట అది మార్కెట్లో అలైవ్ అయ్యి ఉన్నది, ఈ అట్మాస్ఫియర్లో అలా హ్యాంగ్ అయి ఉన్నది. మరి నువ్వేం మాట్లాడకపోయినా ఏం జరుగుతుందంటే నీ మనసులో అనుకున్నది నెరవేరుతుంది. కాబట్టి మార్కెట్లో వాళ్ళు పలికిన మాటలకే మనము ఈ మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాము. బైబిల్లో అగ్రిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి, మీరు గమనించవచ్చు, సామెతల్లో ఉంటుంది. కాబట్టి దేవుడు తన పోలికన తన స్వరూపంలో ఒక మనిషిని చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఫంక్షన్ చేయాలి, ఎలాగా వాళ్ళు పని చేయాలనేది ఇతను మాట్లాడాడు. ఇది చిన్న ఎగ్జాంపుల్. మీరు రోబో ఫస్ట్ పార్ట్ మూవీ చూసి ఉండుంటారు. ఆ యొక్క మూవీలో అతను ఒక యంత్రమును తయారు చేస్తాడు. అది ఎలా ఫంక్షన్ చేయాలో, అది ఎలా మార్కెట్లో ఉండాలో తిను స్ట్రాటజీస్ అప్లై చేస్తూ ఉంటాడు. తిను తనకి ఇచ్చినటువంటి కమాండ్స్ని బట్టి ఆ యొక్క రోబో పని చేస్తుంది. మీ ఇంట్లో కూడా వాడుతున్న ఫోన్ కానీ, మీ ఇంట్లో కూడా వాడుతున్నటువంటి ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే మీ ఇష్టం వచ్చినట్టే దాన్ని వాడతారు. ఫంక్షనింగ్ లైక్ ఎ గాడ్. ఫస్ట్ స్ట్రాటజీ రాసుకోండి, ఫంక్షనింగ్ లైక్ ఏ గాడ్. దేవునిలాగా ఫంక్షన్ చేయడము, దేవునిలాగా పని చేయడం. దేవుడు ఎలా పని చేస్తాడంటే మాట్లాడతాడు, పని చేస్తాడు. దేవుడు పని చేస్తాడు, మాట్లాడతాడు, పని చేస్తాడు. సో నువ్వు చేసే పని మీద, నీ ఉద్యోగం మీద, నీ ప్రమోషన్ అని నువ్వెన్నిసార్లు పలుకున్నావు? నెలకి ఇంత ఇన్కమ్ రావాలని ఎన్నిసార్లు పలికావు? నా లైఫ్ ఇలా ఉండాలని ఒక రూట్ మ్యాప్ వేసినది నువ్వు పలికిన మాట ఎంత? వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి మన మార్కెట్లో లేము. అది వాళ్ళు అప్లై చేసిన స్ట్రాటజీ. మనం అప్లై చేసేది ఏంటి? నువ్వు చేసే పనికి నీకు వచ్చే డబ్బులకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే నీ నోటి మాట వలన, నీ పెదవుల ఆదాయం వలన నువ్వు జీవిస్తావు అన్న స్క్రిప్చర్ మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. అది ఫస్ట్ స్ట్రాటజీ. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి? ఫంక్షనింగ్ లైక్ ఏ గాడ్. అక్కడ రాశారు ఆ మాట, 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని
ఆశీర్వదించెను. సో ద ఫస్ట్ స్ట్రాటజీలో మన నోటి నుండి రావాల్సిన మాట బ్లెస్డ్ వర్డ్స్ రావాలి, కర్స్డ్ వర్డ్స్ కాదు, బ్లెస్డ్ వర్డ్స్ అనేవి బయటికి రావాలి. గుర్తుపెట్టుకోండి. స్ట్రాటజీ నెంబర్ 1, ఫంక్షనింగ్ లైక్ ఎ గాడ్, దేవునిలాగా పని చేయుట. రెండోది, దేవుడిలాగా ఫంక్షన్ చేయడం అంటే, పని చేయడం అంటే దేవుడు మాట్లాడుతాడు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడంటే హీ విల్ బ్లెస్. ఈవెన్ కర్స్డ్ థింగ్నైనా ఆయన బ్లెస్ చేస్తే అది బ్లెస్సింగ్గా మారుతుంది. నీ ఉన్న కండిషన్లో నీకున్నటువంటి ప్రతి కండిషన్ అది కర్స్డ్ థింగ్ లాగానే కనపడ్డప్పటికీ మనం చేయాల్సిన ఫస్ట్ది ఏంటంటే దాన్ని చూసి, కర్స్డ్ థింగ్ చూసినప్పుడు కర్స్ అని అనకూడదు, ఇట్ ఈస్ బ్లెస్డ్ అని అనాల. సో దట్ యూ విల్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ద స్పోకెన్ వర్డ్, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా మార్కెట్లో నిలబడి ఉంటుంది. రెండోది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కర్స్డ్ వర్డ్స్ని చూసినా, ఇంతకుముందు నువ్వు మాట్లాడిన కర్స్డ్ వర్డ్స్ ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేయాలి అంటే దానికన్నా పవర్ఫుల్ వర్డ్స్ రిలీజ్ చేస్తేనే అంతకుముందు పలికిన మాటలు నాశనం అవుతాయి. ఆమేన్. కాబట్టి దానికి దీవెన ఒక్కటే ఫస్ట్ స్ట్రాటజీలో ఉన్నటువంటి పార్ట్ ఏ. ఈ స్ట్రాటజీలో నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, నువ్వు కర్స్డ్ వర్డ్స్ని చూసినప్పుడు, నీ లైఫ్లో కర్స్డ్ థింగ్స్ కనపడుతున్నప్పుడు లిమిటెడ్ థింగ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ కర్స్ పదము లిమిటెడ్ థింగ్స్ వాడుతున్నాను. లిమిటెడ్నెస్ ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒకటి ఉన్నది. మనం చేయాల్సింది ఏంటంటే ఆ మాటలను చూసి, ఆ మాటలు ఎలా కనపడతాయి అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ కనపడుతుంది. దాంట్లో ప్రతి ఫిజికల్ థింగ్లో మనకు కొన్ని ఛాలెంజెస్ కనపడతాయి. ప్రతి ఫిజికల్ మ్యాటర్లో మనము అచీవ్ చేయలేమన్న ఒక స్ట్రాటజీని అప్లై చేసి ఉంటాయి. అది ఎప్పుడైతే మనం చూస్తామో దానికి అగైనెస్ట్గా వచ్చి బ్లెస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎలా బ్లెస్ చేసుకుంటాం మనము అంటే సింపుల్, గాడ్ బ్లెస్డ్ మీ. ఫస్ట్ థింగ్ నువ్వు రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే దేవుడు నన్ను తన పోలికలో తన స్వరూపంలో చేసి నన్ను రూలర్గా మార్చాడు. అట్ ద సేమ్ టైం రూల్ చేయడానికి నన్ను కర్స్ చేయలే, దేవుడు బ్లెస్ చేశాడన్న విషయాన్ని నువ్వు అగైన్ అండ్ అగైన్ మళ్ళీ నీ మీద ప్రవచించుకోవడం వలన నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీకు గుర్తొస్తాయి. సో దట్ అప్పుడు నీవు మాట్లాడడం మొదలు పెడతావు. కాబట్టి కర్స్డ్ థింగ్స్ అనేవి లేవు, లిమిటెడ్ థింగ్స్ అనేవి మనకి కర్స్గా మారుతాయి మనం మాట్లాడకపోతే. కాబట్టి మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంత ఖర్చు అవుతుంది, నాకు ఇంత ఉంటుంది, నాది ఇది స్ట్రాటజీ అప్లై చేయడం. సో ఐ యామ్ బ్లెస్డ్. ఫస్ట్ థింగ్ ఏంటి? ఐ యామ్ బ్లెస్డ్. ఎవరు చెప్పారు ఈ మాట? 2-3 సాక్ష్యము చేత సాక్ష్యం ఏమవుతుంది? ధర్మశాస్త్ర ప్రకారము ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇద్దరు ఏకీభవిస్తే, అనగా నీ మనస్సు దేవుని యొక్క మాటతో, నీ ఆత్మ దేవుడు ఇచ్చిన మాటతో ఏకీభవించినప్పుడు ఐ యామ్ బ్లెస్డ్ అనే పదం పలకగానే నువ్వు ఫస్ట్ స్ట్రాటజీ ఎలా అప్లై చేస్తున్నావు అంటే గాడ్ కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్ నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇమ్మీడియట్గా సృష్టి లోబడ్డం మొదలు పెడతాది. దాన్ని ఏలడం అని రాశారు అక్కడ. సృష్టి అంటే పశువులను ఏలాలన్నా, సముద్రంలో చేపలు ఏలాలన్నా, ఆకాశంలో ఎగురుచున్న పక్షుల్ని ఏలాలన్నా ఫస్ట్ థింగ్ మనం రికగ్నైజ్ చేయాల్సిన విషయం ఒకటి ఉన్నది, మనము ఏలేవారము. కాబట్టి కింగ్ మెంటాలిటీ, కింగ్డమ్ మెంటాలిటీ, కింగ్ స్టైల్లో మనం స్ట్రాటజీస్ అప్లై చేయాలి. కాబట్టి మనం మాట్లాడుతున్న మాట ఇమ్మీడియట్గా అది మనల్ని ఎఫెక్ట్ చేయాలి. అయితే మనము ఇతరులు మాట్లాడిన మాటలు కానీ మనం మాట్లాడిన మాటలు కానీ ఎలాగ పని చేస్తున్నాయి అంటే ఫిజికల్ ఫామ్లో లిమిటెడ్, అంటే ఒక బౌండరీ కనపడుతుంది. ఆ బౌండరీస్ని బ్రేక్ చేయడానికి డోంట్ ట్యాకిల్ దట్ ఫస్ట్ ప్లేస్లో దాన్ని ట్యాకిల్ చేయక ఫస్ట్ ప్లేస్లో నిన్ను నీవు సెట్ రైట్ చేసుకో, నిన్ను నువ్వు బ్లెస్ చేసుకో. ఎందుకంటే ఆశీర్వదించబడినవాడా, ఒక మాట ఉంటుంది బైబిల్లో, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి. సో ద మూమెంట్ మనం బ్లెస్డ్ అని తెలిస్తే ఎనీ డోర్, ఏ డోర్ అయినా లోపలికి రమ్మని పిలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నారు అక్కడ ఈ ఫస్ట్ స్ట్రాటజీలో మనం అప్లై చేస్తున్న ప్రార్థన,
అది ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా, అది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ఏమనంటే ఫస్ట్ స్ట్రాటజీ దేవుడు ఇచ్చింది, ఫంక్షనింగ్ లైక్ ఏ గాడ్ టు రూల్ ఆన్ దిస్ ఎర్త్. క్రీచర్స్ మీద, క్రియేషన్ మీద దేవుడు మనకి పవర్ ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే హీ బ్లెస్డ్ us. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ కూర్చోండి. బ్లెస్డ్ us, దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు అన్న స్ట్రాటజీని మనము అప్లై చేస్తున్నాం. ఆల్ రైట్, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ఫస్ట్ స్ట్రాటజీ అప్లై చేస్తుండగా ఈ స్ట్రాటజీలో నుంచి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, నన్ను నీ పోలికలో చేసినందుకు వందనాలు, నీ స్వరూపంలో చేసినందుకు వందనములు, నీలాగా మాట్లాడే నాలుక, మాట్లాడే స్వరం ఇచ్చినందుకు వందనములు. నన్ను ఆశీర్వదించిన దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఏ విషయంలో కూడా నన్ను వదిలిపెట్టలేదు. అన్ని విషయంలో ఆశీర్వదించిన దేవుడు ఆ యేసుక్రీస్తు నామమున ఐ యామ్ బ్లెస్డ్. ఐ యామ్ బ్లెస్డ్ ఇనఫ్ టు బ్లెస్ అదర్స్. నన్ను ఆశీర్వదించిన యేసుక్రీస్తు నామమున నేను ఆశీర్వాదంగానే ఉండడం కాదు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుటకు దేవుడు నన్ను ఆశీర్వదించి పెట్టాడు. ఈ దినం మొదలుకొని ప్రతి ఛాలెంజ్, ప్రతి లిమిటెడ్ థింగ్స్, ప్రతి బౌండరీసు యేసు నామమున లోపలికి వచ్చినట్టు నేను ఆశీర్వదించబడి ఉన్నాను. అన్ని విషయంలోకి నాకు ఎంట్రీ గేట్స్ ఓపెన్ అవును గాక, ఓపెన్ అవును గాక, ఓపెన్ అవును గాక, ఓపెన్ అవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి డిక్రీ అండ్ డిక్లేర్ ఇన్ దిస్ వెరీ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రవచిస్తున్న మాట, నేను బ్లెస్డ్. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లడానికి వీలు లేదు. ప్రతి క్లోజ్డ్ డోరు లోపలికి రమ్మని నన్ను ఆహ్వానించునుగాక, లోపలికి రమ్మని నన్ను ఆహ్వానించునుగాక. సృష్టిలో ప్రతి సృష్టి, ఈ సృష్టిలో ఉన్న చేపలు కానీ, ఆకాశ పక్షులు కానీ, భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ, ప్రాకు జంతువులు కానీ, పురుగులు కానీ, ప్రతిది కూడా యేసు నామమున లోబడినట్లు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఈరోజు నా మీద, నా పిల్లల మీద, నా సంఘం మీద, నా భార్య మీద, నా భర్త మీద, నా పిల్లల మీద, నా బిజినెస్ల మీద, అన్నిటి మీద యేసు నామమున అప్లై అవును గాక. లెట్ దెర్ బి ఓపెనింగ్ ఆఫ్ డోర్స్, లెట్ దెర్ బి opening of doors in Jesus mighty name. God blessed us. దేవుడు నోరు తెరిచి బ్లెస్ చేశాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు నోరు తెరిచి బ్లెస్ యువర్ వైఫ్, బ్లెస్ యువర్ చిల్డ్రన్, బ్లెస్ యువర్ బిజినెస్, బ్లెస్ యువర్ వాక్, బ్లెస్ యువర్ ప్లాన్స్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ. బ్లెస్, బ్లెస్, బ్లెస్. I bless my wife, I bless my children, I bless my income, I bless my job, I bless my profession, I bless my education, I bless my certificates, I bless my future, I bless my every day, every week in Jesus mighty name. No more curse, no more boundaries, no more limitedness. ఏది కూడా లిమిటెడ్ గా ఉండడానికి వీల్లేదు. అన్లిమిటెడ్ గా దేవుడు బ్లెస్ చేశాడు. let that anointing, let that wisdom shall rest upon us in Jesus mighty name. We apply the strategy in Jesus mighty name. We decree and declare. Amen, amen, amen. All right, strategy number 2. Let's go to Ezekiel కి వెళ్దాం. strategy number 2, chapter 4. ఎజికేలు ప్రవక్త అయిన ఎజికేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. chapter 4 Ezekiel verse 1 and 2 and 3. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులను కట్టినట్లును, దిబ్బవేసినట్లును, దాని చుట్టూ ఉన్న ప్రాకారములను కూలగొట్టినట్లును, యంత్రములు ఉన్నట్లును నీవు రాయుము. మరియు ఇనపరేపు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్యను ఇనపగోడగా దానిని నిలవబెట్టి
నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము, పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండుము, నీవు దానిని ముట్టడి వేయువాడుగా ఉండువు, అది ఇశ్రాయేలులకు సూచనగా ఉండును. Nobody knows this kind of strategy. I'm going to give you this key particularly. This is how meditation starts. Okay? This is how meditation starts. Strategy number 2. ఇది మీరు ఇంటికి వెళ్ళి మీ ప్రైవేట్ రూమ్లో కానీ ఫ్యామిలీలో కానీ లేదా అరణ్యంకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి చెట్లోకి వెళ్ళి లేదా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి యు మస్ట్ అప్లై దిస్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, చేతబడిలో ఉపయోగించేటటువంటి మెయిన్ ఏరియా ఇది. చేతబడి చేసేవారు కానీ లేదంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా కానీ మార్కెట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇవే. ఇక్కడ ఈ స్క్రిప్చర్ ఈ 3 లైన్లలో ఉన్నటువంటిదే ప్రపంచంలో కనపడే ప్రతి మార్కెట్ వాళ్ళు ఉపయోగించేవి. అండ్ ఇంకొక స్క్రిప్చర్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. నెంబర్ 1 verse 1. స్ట్రాటజీ నెంబర్ 2 ఎజికియల్ చాప్టర్ 4 verse 1. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద రాయము. దిస్ ఈజ్ హౌ ప్రేయర్ స్టార్ట్స్. ఓకే మై సిస్టర్, మై బ్రదర్, nobody reveals this kind of secret. Take a plate, take a slate and write down. ఒక మ్యాప్ అయ్యి అని అన్నాడు. దేవుడు ఇచ్చిన స్ట్రాటజీ ఇది. నరపుత్రుడా, సీ దట్, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర పెట్టుకో. నువ్వు ఒక ఎంటీ ఏమనుంది అక్కడ, స్లేట్, చదువు చదువు. The city, even the Jerusalem. Look at this. ఒక బిజినెస్ పెట్టావు. ఆ బిజినెస్ ఈ సిటీ అంతా స్ప్రెడ్ అవ్వాలంటే ఎక్కడెక్కడ బ్రాంచీలు పెట్టాలో డోంట్ విజిట్ ద సిటీ ఫస్ట్. టేక్ ఎ స్లేట్, టేక్ ఎ టైల్ అండ్ రైట్ డౌన్ ఎ మ్యాప్ ఫస్ట్. ఒక మ్యాప్ గీయి. పర్టికులర్గా ఆ యొక్క పేపర్ మీద, ఆ యొక్క బుక్ మీద, ఆ స్లేట్ మీద పర్టికులర్గా ఆ సిటీ పేరు, ఆ సిటీని కార్నర్సు, ఆ మ్యాప్ రాసుకొని పెట్టుకో. అది నీ ఎదుట పెట్టుకో. నీ ఫేస్కి ఇమీడియట్గా దగ్గరగా ఉండేటట్టు చూసుకో. ఎవ్రీ టైం నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడైనాను బయటకు వచ్చినప్పుడైనాను ఆ యొక్క మ్యాప్ నీకు కంటిన్యూగా కనపడాలి. ఇదే బిజినెస్ స్ట్రాటజీస్. మార్కెట్లో పోతే నీకు ఫ్లెక్సీలు కనపడతా ఉంటాయి. దట్స్ ద మ్యాప్. అది స్ట్రాటజీ. నీకు కంపెనీలో వేరే ఏ బిజినెస్లు చూసినా కానీ మార్కెట్లో, వితౌట్ వేస్టింగ్ టైం, 1 wordలో చెప్తున్నా, మార్కెటింగ్ అంతా కూడా నీకు ఒక స్లేటు లేదంటే నీకు ఒక ప్రొజెక్ట్ చేసి ఒక ఫోటో, ఒక వీడియో, ఒక యాడ్, ఇవన్నీ కూడా పెడతారు. చిన్నప్పుడు మనము టీవీలో చూసేటప్పుడు సినిమా వస్తూ ఉండేది, మధ్యలో యాడ్ వస్తూ ఉండేది. మనం ఏమనేది ఆ యాడ్ని, ఏంద్ర వీడి సుత్తి అనేది, అంతే కదా, సుత్తి వస్తుందని. అంటే మనకు అది ఉపయోగం లేదన్నది. కానీ ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజీ. అయినప్పటికీ కూడా నువ్వు చూసి చూన్నట్టున్న అప్పుడు ఒక సోప్ వచ్చేది, అదేంటి, లక్సే కదా, లక్స్ సోపు, సంతూరు, ఇవన్నీ కూడా స్టిల్ ఈ రోజుకి యాడ్ వస్తూనే ఉంటాయి. ఆ సబ్బులు ఉన్నాయని తెలీదా, మనకి తెలుసు. బట్ స్టిల్ ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. దట్స్ ద స్ట్రాటజీ. బట్ ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళకు వచ్చింది ఒక స్ట్రాటజీ, అమ్మ అయ్యా అని చేతులెత్తి దేవుని వైపు చాపాలి. ఎట్ దేవుడు మనకి ఇక్కడ మార్కెట్లో స్ట్రాటజీస్ అప్లై చేయమని చెబుతున్నాడు. సో దేవుడు చేసిన పని ఏంటంటే ముందు పని చేస్తాడు, తర్వాత మాట్లాడతాడు, తర్వాత మ్యాప్ వేసి ప్రజలకు చూపిస్తాడు, నువ్వు చూస్తూ ఉండాలి. దట్స్ హౌ యూ నీడ్ టు అప్లై ద స్ట్రాటజీస్. కమాన్. పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని, ఎక్కడ పెట్టుకోమన్నాడు, నీ ముందర పెట్టుకొని యెరూషలేము పట్టణపు రూపమును, మ్యాప్ను నువ్వేం చేయాలి చెప్పాలి, రూపమును దాని మీద రాయాలి.
ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన టేక్ టైం 1 or 2 hours 3 hours చేయి. దట్స్ ద ఫస్ట్ క్యాపిటల్, దట్స్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయాల్సింది. డోంట్ ట్రై టు రన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్లో కాదు మనం వెళ్ళాల్సింది. ఫస్ట్ నీ మైండ్లోకి వెళ్ళి, నీ ఇమాజినేషన్లోకి వెళ్ళి, అక్కడ నుంచి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒక పేపర్ మీద రాయి. ఆ పేపర్ మీద రాసేటప్పుడు పగడ్బందీగా నోట్బుక్లన్నీ రాసి పెట్టుకో. దిస్ ఈజ్ హౌ అని రాయాలి. దిస్ ఈజ్ హౌ అని నువ్వు డిజైన్ చేయాలి. ఏమనుంది నెక్స్ట్ verse 2. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులను కట్టినట్లును, దిబ్బ వేసినట్లును, దాని చుట్టూ ఉన్న ప్రాకారములను కూడగొట్టినట్టు యంత్రములు ఉన్నట్లు నువ్వేం చేయాలి? రాయాలి. అంతకుముందు జరిగిందా? అది జరగలే. ఎలా జరగాలో నువ్వు రాస్తే అలాగే జరుగుతుంది అన్నది స్ట్రాటజీ నెంబర్ 2. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, దిస్ ఈజ్ ఫర్ అస్, మన కోసం. నువ్వు ఇలాగ ఇంజనీర్ మ్యాప్ వెయ్యి, నువ్వు ఇలాగ రాయి. ఈరోజు నుండి ఒక అభిషేకం మీ అందరి మీదకి దిగి వస్తుంది. ద వే ఐ స్టడీ, ఎలాగైతే నేను బైబుల్ చదువుతానో, అర్థం చేసుకుంటానో, అలాంటి ఆత్మ ఈరోజు మీ మీదకి దిగి వస్తున్నది. ఆమెన్. ఎందుకంటే దిస్ ఈజ్ హౌ ఐ రీడ్ బైబుల్. ఇది మామూలు చదువుకుంటూ పోతే ఓకే, బట్ అండర్స్టాండింగ్ ఈజ్ టూ డీప్. మనం రాయాల్సింది ఇది. నువ్వు ఇలా రాయి. ఇలా రాస్తే కరెక్ట్గా అందులోకి వచ్చి పడుతుంది. నువ్వు షుగర్ వేసి చూడు, చీమలు వస్తాయా? రావా? కంపల్సరీ వస్తాయి. దట్ ఈస్ హౌ. దేనికి ఏ బేట్ కావాలో అది పెడితేనే వస్తాయి. చేపలు ఎలా పడతాయో మనకు తెలుసు. బట్ అప్లయింగ్ ఈజ్ మ్యాటర్, బట్ స్పీకింగ్ ఈజ్ మ్యాటర్. సమ్ టైమ్స్ రైటింగ్ ఈజ్ మ్యాటర్. నువ్వు ఏది రాసావో, ఏది గీసావో అది నీకు, నీ పిల్లలకు ఉండిపోతుంది. దాన్ని ఎవరు తీసేయలేరు, దేవుడిచ్చింది. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. నెత్తి మీద నూనె పోసుకోవడం కన్నా, డబ్బాలు పోసుకోవడం కన్నా, దిస్ ఈజ్ హౌ గాడ్ పోర్స్ ఆయిల్ ఇన్ టు యువర్ స్పిరిట్. ఆమెన్. వర్స్ నెంబర్ 2 వన్స్ అగైన్. మరియు అది ముట్టడి. ఏది ముట్టడి? నువ్వు ఏది రాసావో అదే ముట్టడి అవుతుంది. నాకు ఇలా జరగాలని నువ్వు ముట్టడేస్తే అలాగే జరుగుతుంది. నాకు ఇలా వివాహం జరగాలి, ఇది ఒక 25 లక్షలు 30 లక్షలు అవుతుంది అంటే అది రాసి అకార్డింగ్ టు దట్ ఐ ఆమ్ బ్లెస్డ్, నేను పలుకుతున్నా అని పని చెయ్యి. ఆ పని తీసుకొస్తుంది డబ్బులు. ఆమెన్. సో దట్ ఈస్ హౌ దేవుడు మనల్ని ఇక్కడ తీసుకురావడానికి అదే రీజన్. ఎంప్టీ ప్లేస్ మనం ఇక్కడ చూస్తున్నాం. దిస్ ఈజ్ ద మ్యాప్ దేవుడు మనకిచ్చింది. ఇక్కడ ఏమేమి ఉండాలి, ఏమేమి చేయాలనేది మనం రాస్తున్నాం. రాసిన ప్రకారం స్ట్రాటజీలు అప్లై, పాంప్లెట్లు వేస్తాం, బ్యానర్లు కడతాం, ఫ్లెక్సీలు కడతాం, అన్నీ మనము అకార్డింగ్ టు స్క్రిప్చర్ చేస్తాం. ఆ ట్రాప్లో వచ్చి పడాల్సినవన్నీ, ఆ వలలో వచ్చి పడాల్సినవి పడతాయి. బట్ మనం చేయాల్సింది చెయ్యాలి. ఆమెన్. అలాగే మీ ఫ్యామిలీకి కావాల్సింది మీరు రాయాలి, ఈ చర్చికి కావాల్సింది మీరు రాయాలి, మీ బిజినెస్కి కావాల్సింది మీరు రాయాలి. మీరు రాసిన దాన్ని మీరు చెయ్యాలి. రాయకోకుండా ఏది అవ్వదు, గీయకోకుండా ఏది అవ్వదు. సో నీకంటూ ఒక ప్రణాళిక ఉంటే అది రచించాలి. మీరు కోల్గేట్ పేస్ట్ ఎంతమంది వాడారు ఒకసారన్నా? దాని మీద ఏమన్నా ఉంటుంది చెప్పండి. అక్కడ క్వశ్చన్స్ చదివారా ఎప్పుడన్నా? గమనికలు ఏమన్నా ఉంటాయి చూసారా? ఒక్కసారి ఇంత పేస్ట్ ఇంత అంటే ఒక చిటికెడి పితికంత అది తీసి నీవు మింగితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వని ఉంటుంది. మరి ముఖ్యంగా చిన్న పిల్లలకి అంత పాయిజనస్ అది. మీరు ఇంటికి పోయి మీరు కోల్గేట్ పోస్ట్ మీద చూడండి, దాంట్లో రాసి ఉంటుంది. పిల్లలు కనుక, చిన్నపిల్లలు కనుక కొంచెం పేస్ట్ ఇట్ట మింగితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా ప్రమాదం అంత విషపూరితమైంది అది. బట్ స్టిల్ వాళ్ళు స్ట్రాటజీ రాసి అమ్ముతున్నారు మార్కెట్లో. దానికి మంచి ఉదాహరణ ఈ పేస్ట్ కంటే ఇవన్నీ కంటే కూడా పొగాకు బెటర్ కదా. ఏంటది, ఏమంటారు దాన్ని? సిగరెట్సు, ఇంకేముంటాయి, గుట్కాలు, ఇవన్నీ. పొగాకు క్యాన్సర్కి, దట్స్ స్ట్రాటజీ. స్టిల్ దే ఆర్ అప్లయింగ్. 2వ వచనం మరొకసారి. అది ముట్టడి వేయబడు. దిస్ ఈజ్ హౌ. హలో బ్రదర్, చేతబడి ఇలాగే చేస్తారు వాళ్ళు. బైబిల్లో నుండి కాపీ కొట్టిన ఇవన్నీ. కానీ వాళ్ళు అప్లై చేసే విధానం వేరు, మనం అప్లై చేసే పరిశుద్ధాత్ముడితోటి. మనం ఏం చేస్తున్నాం అంటే సిటీనంతా కూడా ముట్టడి వేస్తున్నాం. దట్ ఈజ్ హౌ వీ అప్లై. మనం అప్లై చేసేది అది. దేంతో? ఏం స్ట్రాటజీ? నాకు క్యాన్సర్ పేషెంట్ కావాలి, పర్టికులర్ క్యాన్సర్ పేషెంట్ నేను హీల్ చేస్తాను. పిల్లలు లేని వారికి పిల్లలకి స్ట్రాటజీ. ఒక 3 రోజులు మీటింగ్ పెడతాం, బ్యారనెస్ రివైవల్ అని, ఫ్రూట్ఫుల్ రివైవల్ అని పెడతాం. దట్ విల్ గోయింగ్ టు
హ్యాపెన్. అది జరుగుతుంది. ఎలా జరుగుతుందో తెలియదు. టేక్ ఎ మ్యాప్, టేక్ ఎ నోట్, టేక్ ఎ టైల్, టేక్ ఎ స్లేట్, రైట్ ఇట్ డౌన్. ఇది రాసి స్టార్ట్ అప్లయింగ్, స్టార్ట్ స్పీకింగ్, స్టార్ట్ బ్లెస్సింగ్, అండ్ ద పీపుల్, దానికి రిలేటెడ్ ఉన్న పీపుల్ వాళ్ళు వస్తారు. దానికి రిలేటెడ్ ఉన్న బిజినెస్లను పలుకు వాళ్ళే వస్తారు. రోల్స్ రాయిస్ ఇలాంటి కార్లన్నీ వాళ్ళు 100,000 తయారు చేయరు. తయారు చేసిన 5-10 తయారు చేస్తారు ఇయర్లీ. అవి సేల్ అయితే చాలు. కొనకపోతే వాళ్ళకి మంచిది. వాళ్ళకి నీలాంటి వాళ్ళు కొనకపోతేనే మంచిది. మంచి పేరు ఉన్న వాళ్ళకే ఇస్తారు మార్కెట్లో, లేకపోతే ఎవరు. ఇంతకుముందు రోల్స్ రాయిస్ అమ్మాలంటే కారు, నీకు మార్కెట్లో చెడ్డ పేరు ఉండొద్దు, నువ్వు ఇండికేటెడ్ అయి ఉండాలి అన్ని విషయంలలో. అప్పుడే వాళ్ళు నీకు ఇస్తారు. ఒకవేళ నీ మీద కేసులున్నా, గొడవలున్నా, కొట్లాట్లున్నా, నీకు మంచి పేరు లేకపోయినా పొరపాటును కూడా కారు ఇయ్యరు. ఊహించుకో. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ క్యారెక్టర్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మెంటాలిటీ, హౌ యూ అప్లై, ఎలా అప్లై చేస్తామన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క స్క్రిప్చర్ చదివితే 2వ వచనం అందరూ చూద్దాం. మనకు చాలా ఉన్నాయి స్క్రిప్చర్స్, తొందరగా వెళ్ళాలి. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులు కట్టినట్లును, దిబ్బ వేసినట్లును, దాని చుట్టూ ఉన్న ప్రాకారములు కూలగొట్టు యంత్రములు ఉన్నట్లు నీవు రాయి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఈ స్క్రిప్చర్ చాప్టర్ అంతా చదవండి. అతను ఎలా రాశాడో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగింది. దేవుడు చెప్పాడు, ఇతను రాశాడు, అలాగే జరిగింది. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, అలాగే రాయి, అలాగే జరుగుతుంది. ఇంకా మరి స్ట్రాటజీ నెంబర్ 2లో దేవుడు చెప్పినట్టు పలుకు, దేవుడు చెప్పినట్టు మాట్లాడు, దేవుడు చెప్పినట్టు చెయ్యి, దేవుడు చెప్పినట్టు రాయి, దేవుడు చెప్పినట్టే చేసుకో. దట్ ఈజ్ హౌ యూ రైట్ ఇట్ డౌన్ యువర్ లైఫ్. నేను ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఒక 5 కోట్లు సంపాదిస్తాను. దానికి స్ట్రాటజీ ఏంటి? దానికి నీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? దానికి నీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? నేను ఈ సంవత్సరం లోపల ఒక 1000 మందిని ఆత్మలు రక్షిస్తాను. వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ? ప్రార్థన, ప్రవచనాల, బ్లెస్ చేయడమా, రాయడమా, పలకడమా? వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ? వర్స్ 3, మరియు ఇనప రేఖ ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనప గోడగా దానిని నిలవబెట్టి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సిటీలోనా, ఇంట్లోనా? గట్టి చెప్పాలి ప్లీజ్. ఒక సిటీని ఏ స్థాయికి తీసుకొచ్చాడు అతను? చిన్న పేపర్ మీదకి తీసుకొచ్చాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి A4 సైజ్ పేపర్లో రాస్తున్న మాటలు సిటీలో ఏం జరగాలో ఇక్కడ డిసైడ్ అవుతుంది. మళ్ళీ చూడండి, మీరు అంత సిటీని అంతా కంట్రోల్ ఇందాక అదే మాట. ఫస్ట్ స్ట్రాటజీ ఏం చదివాము? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుణ్ణి సృజించి ఏం చేశాడు? బ్లెస్ చేసి ఎక్కడెక్కడ వెళ్ళమన్నాడు? ఆకాశ పక్షులు. నువ్వు అక్కడికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. బట్ నీ యొక్క స్పిరిట్కు ఉన్నటువంటి నేచర్ ఒకటే, రైట్ ఇట్ డౌన్. అంటే దేన్నైనా నీ మాటల్లోకి, పేపర్లోకి, అక్షరంలోకి ఎప్పుడైతే నువ్వు కుదించి కూర్చోబెడతావో ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది. హల్లెలూయా. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఫ్రమ్ టుడే నువ్వు చేయాల్సిన పని ఇదే, నేను చేయాల్సిన పని ఇదే, ఇంక్రీజ్ చేయాల్సిన పని కూడా ఇదే. రైట్ ఇట్ డౌన్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైనా ఎంట్రన్స్లో ఒక కాలనీలోకి ఎంటర్ అయితే ఆ ఎంట్రన్స్, ఆ కాలనీ అంతా ఎలా ఉందో తెలియాలంటే ఆ ఎంట్రన్స్లో ఏం పెడతారు వాళ్ళు? లేఅవుట్ మ్యాప్ పెడతారు. ఆ మ్యాప్ చూడగానే ఏమనిపిస్తుంది? ఈ రోడ్ నెంబర్ ఇది, ఈ రోడ్ నెంబర్ ఇది, ఈ ఫ్లాట్ నెంబర్ ఇది, ఓహో ఇట్లా. ఇప్పుడు మీకు రూట్ మ్యాప్ వస్తుంది. ఎలాగొస్తుంది? గూగుల్ మ్యాప్. లైక్ వైజ్ ఆయన అదే చెప్పాడు. అక్కడ ఏమన్నారంటే 3వ వచనము, మరియు ఇనుప రేఖ ఒకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలబెట్టు. పట్టణానికిను అతనికి మధ్యలో ఏం పెట్టాడు? ఇనుప రేఖ ఒకటి. అది ఎక్కడ జరిగింది చెప్పండి? వాళ్ళ ఇంట్లో. ఏజికేల్ ఇంట్లో కూర్చుంటే ఇంట్లో ఇనుప రేఖ పట్టణానికి దానికి మధ్యలో పెట్టాడు. అంటే పర్టికులర్గా మ్యాప్లో తనని నిమిడ్చుకున్నాడు. సో నువ్వు రాసేటటువంటి ప్రతి ప్రణాళికలో నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవాలి డిస్ట్రాక్షన్ నుండి. యు మస్ట్ రైట్ ఇట్ డౌన్. పట్టణంలో ఎంత నష్టమైనా జరగని, ఎంత రెసిషన్ అనే, జాబులు రాని, ఉండని, పోని సంబంధం లేదు. బట్ నాకు మాత్రం అపాయము కలుగదు. రోగములు రాని సిటీలో, బట్ నాకు, నా పిల్లలకి, నా సంఘానికి రాదు. అది అడ్డుగోడ పెట్టుకోవాలి. పట్టణంలో బిజినెస్ లేవేమో, కానీ నా బిజినెస్కి అడ్డు ఉండదు.
అందరికీ అప్పులు అంటారేమో, బట్ నేను అప్పులు చేశాను, అవి తీర్చుకుంటాను, తిరిగి సమృద్ధిలోకి వస్తాను, అది నాకు జరగదు. దట్స్ ద అప్లికేషన్. మరియు ఇనుప రేఖ ఒకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకునుము. ఎక్కడ పెట్టుకున్నాడు? నీ ముఖ దృష్టిని ఎక్కడ పెట్టాడు? దిస్ ఈజ్ ఇమాజినేషన్. హైదరాబాదు, సికింద్రాబాద్ పట్టణం ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. టేక్ ఏ మ్యాప్, ఒక స్టేషనరీకి వెళ్ళు, ఓ మ్యాప్ కొనుక్కో, పెట్టుకో. ఈ భారతదేశం మ్యాప్ పెట్టుకో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మ్యాప్ పెట్టుకో, డిస్ట్రిక్ట్ మ్యాప్ పెట్టుకో, సిటీ మ్యాప్ పెట్టుకో, ఎదురుగా పెట్టుకో, మైండ్లోకి కూర్చో, స్టార్ట్ యువర్ మ్యాప్. నా బిజినెస్ ఈ ఏరియాలలో ఎక్స్పాండ్ అవుతుంది, నా బ్రాంచెస్ ఇక్కడ పెడతాను, నా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించిన బయట ఇంకా అనేకమైనటువంటి స్ట్రాటజీస్ అప్లై చేసి, లైక్ యూట్యూబ్, లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఇవన్నీ కూడా బిజినెస్ మ్యాప్లో. వాటన్నిటిలోకి నువ్వు పెనట్రేట్ అయ్యి అక్కడక్కడ నీ పోస్టర్లు అతికించు, నీ ప్లాన్ అంతా కూడా అక్కడ అప్లై చేయి. అండ్ విదిన్ డిసెంబర్ లోపల మనందరం కూడా ప్రాస్పరస్ పీపుల్గా మార్కెట్లో కనపడతాం. ఆమేన్. ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ఇది అప్లై అయితేనే మనం సోదు ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టే బ్యాచ్లో కలము అనడానికి ఇది ఒక్కటే స్ట్రాటజీ. ఇది యాజ్ ఇట్ ఈజ్గా అతను రాశాడు, ఇది జరిగింది. సో అతను ఎలాగైతే ముట్టడి వేసి రాశాడో, ఎలాగైతే రాసుకున్నాడో, యాజ్ ఇట్ ఈజ్గా అలాగ దేవుడు జరిగించాడు. దిస్ ఈజ్ స్ట్రాటజీ నెంబర్ 2. ప్రేయర్ చేద్దాం. ప్రభువా, మాకు ఇచ్చిన ఈ స్ట్రాటజీ నెంబర్ 1, నెంబర్ 2ని మేము అప్లై చేయటకు మా ఇమాజినేషన్ యాక్టివేట్ అవును గాక. Let there be grace and peace upon our imaginations. We are going to write it down. We are going to write it down. We are going to write it down. The maps. Create a map. Your own map. You come up with your own strategy and apply it like a politician. Strategies. Apply this and you will see people, money in the trap. ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. నీ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయి, ప్రొటెక్ట్ చేయి. నీ బిజినెస్ ఇంక్లూడ్ చేయి, ప్రొటెక్ట్ చేయి. అండ్ ప్రజల్ని ఇంక్లూడ్ చేయి, వాళ్ళు వస్తారు. ఎలాంటి కస్టమర్ రావాలో, ఎలాంటి వ్యక్తులు రావాలో అలా డిజైన్ చేసి పెట్టు. యాజ్ ఇట్ ఈజ్గా మెడిటేషన్ చేయి, అలాగా జరుగుతుంది. ఒకవేళ నీకు బలహీనత వచ్చి జరగదేమో అనిపిస్తుంది, 1 hour 2 hours అలా కూర్చో. ఆ ఇమాజినేషన్ మీద అలా మెడిటేట్ చేయి, దాని మీద ఓవర్కమ్ చేయి, దాన్ని డామినేట్ చేయి, దాన్ని కంట్రోల్లోకి తీసుకురా. అది ఆకాశంలో ఉన్న పక్షి ఎత్తెదిగినా దాన్ని నీ యొక్క కంట్రోల్లోకి తీసుకురా. భూమి లోపల సముద్ర అగాధ జలంలో ఉన్నటువంటి జలచరములు అయినా సరే అక్కడి నుంచి నీ స్ట్రాటజీలోకి తీసుకురా. భూమి మీద ప్రాకే జంతువైనా, నడిచే జంతువైనా, మరి ఏదైనాను నీ స్ట్రాటజీలో ఇమిడ్చి పెట్టి ఆ మ్యాప్లో కుదించి ఆ పట్టణమును నీకు ప్రొటెక్షన్ పెట్టుకొని అది జరుగునట్లు యేసుక్రీస్తు నామమున ఈ స్ట్రాటజీ నెంబర్ 2 అప్లై అవును గాక. ఇది చర్చ్ నుంచి ఈ చర్చికి అప్లై అవుతుంది, మీకు అప్లై అవుతుంది, మీ బిజినెస్కి అప్లై అవుతుంది. అండ్ ఈ సిటీలో మీరు చూస్తారు, ఈ ట్రాప్లో పడి జనాలు ఇక్కడికి వస్తారు. దట్స్ ద స్ట్రాటజీ నెంబర్ 2. స్ట్రాటజీ నెంబర్ 3, చాప్టర్ 5, సేమ్ బుక్, ఎజికేల్. దిస్ ఈజ్ డిఫరెంట్ ఉంటుంది, బట్ అండర్స్టాండింగ్ ఈజ్ నెసెసరీ. ఈ 2 స్ట్రాటజీలు చాలు ఈ వారానికి. బట్ స్టిల్ కొన్ని విషయాలు నేను చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకు, బికాజ్ ఆఫ్ మన ఏజ్, మన స్పిరిట్లో ఉన్న మన ఏజ్కి ఈ పాటికి ఇవన్నీ ఎప్పుడో చేసి ఉండాల్సింది. చాప్టర్ 5, నరపుత్రుడా, వర్స్ 1, ఎజికేల్ సేమ్. నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గెడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూసి భాగములను చేయము. ఆ పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగము కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దాన్ని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనేము. నేను ఖడ్గము దూసి వారిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారందరినీ తగులబెట్టును. మీరు తర్వాత ఈ బుక్ అంతా కూడా చదవండి ఇంటికి వెళ్ళి. ద వే హీ మేనిఫెస్టెడ్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్
దేవుడిచ్చిన ప్రామిస్లో అతను ఎలా మేనిఫెస్ట్ అయ్యాడో మీరు చూడండి. అతనికి ఏం చెప్పాడంటే, మంగళ కత్తి తీసుకో, నీ యొక్క క్షౌరం చేసుకో, గెడ్డం చేసుకో, ఆ వెంట్రుకలను తీ, కొన్నేమో మూట కట్టుకో, కొన్నేమో గాలికి ఎగిరిపోయి, కొన్నేమో కాల్చు, 3వ భాగం తీసి అట్టి పెట్టు, 2వ భాగం ఇటు పెట్టు. అంటే మీరు చూశారు, చేతబడిలో వెంట్రుకలు లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. చూసి దెర్ ఇస్ ఎ డిఎన్ఏ, ఒక డిఎన్ఏ అనేది అందులో ఉండిపోతుంది. అందుకనే యేసుప్రభు ఒక మాట అంటారు, నీ తల వెంట్రుకల్లో ఏది కూడా నా పర్మిషన్ లేనిది రాలదు. సో దెర్ ఈ రీజన్ ఫర్ దట్. తల వెంట్రుకలు అండ్ గెడ్డము తీసి నువ్వు ఇలా అప్లై చేయి. దాన్ని ఎలాగైతే నువ్వు కాలుస్తావో సిటీ అలా కాలిపోతుంది. ఎలాగైతే ముడి కడతావో అది నువ్వు దాచిపెట్టుకుంటావు, అది శేషం మిగిలిపోతుంది. ఎలాగైతే ఎగరగొడతావో గాలికి, అలాగే గాలికి ఎగిరిపోతుంది. అంటే మన ఇంట్లో ఏది ఉండాలి ఏది ఉండకూడదు, మినిస్ట్రీలో ఏది ఉండాలి ఏది ఉండకూడదో అతను విసిరేసిన ఆ ఎంట్రుకల్ని గాలికి ఎగిరిపోయినాయి. అది సముద్రంలో కలిసిందో, నీళ్ళలో కలిసిందో, గాలిలో కలిసిందో, మొత్తానికైతే ఆ సిటీ అలాగా డివైడ్ అయిపోయింది. ఎలాగ డివైడ్ చేశాడో అలాగ డివైడ్ అయిపోయింది. ఎలాగ నువ్వు ఏదైతే మ్యాప్ రాసావో, ఎలా డివైడ్ చేస్తావో, ఎలా ప్రొవిజన్ క్రియేట్ చేస్తావని నీ చేతుల్లోనే ఉన్నది. ప్రొవిజన్ ఎంత, అట్ ద సేమ్ టైం ఎంత డిపార్ట్ అవ్వాలి, ఎంత మిగలాలి ఆ సిటీలో. ఇదంతా సిటీలో జరుగుతుంది. లాస్ట్ వీక్ ఈ చర్చికి ఏం పేరు పెట్టాము? ది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. ఒక సిటీలో ఉండే స్ట్రాటజీస్ ఇవన్నీ, ఒక సిటీలో జరగాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. రైట్. స్ట్రాటజీ నెంబర్ 4 3 అయిపోయింది కదా. ఓకే, రైట్. చాప్టర్ 6లోకి వెళ్దాం. దాని విషయం మీరు, ఆ వెంట్రుకల విషయం మీరు చదవండి ఇంటికి వెళ్ళి. ఎంత మీరు బ్యాంకులో దాచిపెట్టాలో అది ముడి పెట్టండి, ఎంత ఎగిరిపోవాలో, ఎంత ఉపయోగపడాలో మార్కెట్లో అది పెట్టుకోండి, ఎంత ఖాళీ బూడిదవ్వాలో అంత పెట్టండి. దట్స్ ద స్ట్రాటజీ అప్లై. చాప్టర్ 6 verse 1. చాప్టర్ 6 verse 1. S4. స్ట్రాటజీ నెంబర్ 4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల పర్వతములు తట్టి చూసి వాటి విషయమై ఈ మాటలు ప్రకటింపము. ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. లుక్ ఎట్ దిస్ స్ట్రాటజీ నెంబర్ 4. ఈ స్ట్రాటజీలో verse 2 చూద్దాం. నరపుత్ర, ఇశ్రాయేలు పర్వతం తట్టు చూసి వాటి విషయమై ఈ మాటలు ప్రకటింపము. ఎక్కడ చూడమన్నాడు? నరపుత్రుడా, ఇశ్రాయేలీల పర్వతము తట్టు చూసి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించు. ఎక్కడ చూడమన్నాడు? మౌంటైన్ సైడ్. మీ ఆఫరింగ్ కవర్లో 2 మాటలు ఉంటాయి. టాప్ ఆఫ్ ద మౌంటైన్ అని ఉంటుంది, మీరు చూసారా? టాప్ ఆఫ్ ద మౌంటైన్స్. అందులో కూడా చర్చ్ పేరు ఉన్నది, చూసారా ఎవరన్నా? ది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్ అనే ఆఫరింగ్ కవర్లో ఉంటుంది. మౌంటైన్ థట్స్ చూసి, మౌంటైన్స్ వైపు చూసి, ప్రతి సిటీలో, ప్రతి ఊర్లో ఎక్కడికి పోయినా, మీరు ట్రైన్లో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, బస్సులో చేసినా, కారులో చేసినా, మీకు తెలియకుండానే చిన్న చిన్న మౌంటైన్స్ కనపడుతూనే ఉంటాయి. ఎంత దూరం పో, ఏ రాష్ట్రం పో, ఏ దేశం పో, మౌంటైన్స్ లేని ప్లేసే లేదు. అండ్ 3వ వచనం, ప్రభు అయిన ఇశ్రాయేలీల పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. మళ్ళీ చూడండి 3వ వచనం, ఇశ్రాయేలీల పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచు ఉన్నాడు. ఏమండి, ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతోట? నాట్ ఎట్ ఆల్. ఎవరితో మాట్లాడుతున్నాడు? మౌంటైన్స్ తోటి, పర్వతములతోనూ. చదవండి, ఏమన్నాడు? కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వాటికి చెప్పాడు, ఇదిగో పర్వతములారా, కొండలారా, లోయలారా, లోతులారా, వాగులారా, చెరువులారా, మీరు వినండి. ఇక్కడున్నటువంటి ఈ చుట్టుపక్కలైనా, మీ ఊర్లో అయినా, ఇంకొక ఈ ప్రదేశాలు కంపల్సరీ ఉంటాయి. అయితే ఆ ప్రదేశాల మీద బలిపీఠాలు ఉంటాయి. నోబడీ నోస్ దట్. నువ్వు ఎంత అడవిలోకైనా వెళ్ళు, ఎంత డీప్ అరణ్యంలోకి వెళ్ళు, నీకు తెలియకుండా అక్కడ ఏదో రాళ్ళు పేర్చినట్టు ఉంటుంది.
ఏదో చెట్టుకు మొక్కినట్టు ఉంటుంది, రాళ్ళకు బొట్లు పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడికి ఎవడు వచ్చాడా నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అడవిలోకి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, వాడు ఎప్పుడు కోడిని కోసాడు, ఎప్పుడు మేకను కోసాడు, ఎప్పుడు బొట్లు పెట్టాడు, అసలు నీకు అర్థం కాదు. అది వాగులై ఉంటుంది, చెరువు కట్టలై ఉంటుంది, అది చెరువులై ఉంటుంది, వాగొడ్లై ఉంటుంది, అండ్ కొండలై ఉంటుంది, లోయలు గుంతలు అక్కడ కూడా ఉంటాయి. బట్ సంబడి రీచ్డ్ దేర్. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ సిటీని అంతా కంట్రోల్ చేసే స్పిరిట్స్ అన్నీ వీటి మీదనే ఉన్నాయి, ఈ కొండల మీద ఉన్నాయి. మీ ఫైనాన్సెస్ కంట్రోల్ చేసేటన్నీ కూడా కొండల మీద ఆల్రెడీ ఆల్టర్ కట్టారు, అవి మీకు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి నన్ను ఆశ్రయం చేసుకోలేదు, మీరు కొండలను ఆశ్రయించారు. కాబట్టి స్ట్రాటజీ నెంబర్ 4లో ఏం చెప్తున్నాడంటే, మీకు ఏదైతే వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధము కొండల మీద, లోయల మీద, వాగుల మీద, వంకల మీద ఉన్నదో వాటన్నిటిని కూడా నేను పడగొట్టేదను. హల్లెలూయా. సో యు మస్ట్ ట్యాకిల్ దట్ స్పిరిట్ ఫస్ట్, బైండ్ దట్ స్పిరిట్ ఫస్ట్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద డీప్ వ్యాలీ. నోబడీ నోస్. అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ నుండి వస్తుంది, సిటీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అర్థం కాదు మనకి. కొండల మీద ఉన్నటువంటి బలిపీఠాలు, గుట్టల మీద ఉన్నటువంటి బలిపీఠాలు, లోయలో ఉన్నటువంటి బలిపీఠాలు, వాగులలో ఉన్నటువంటి బొమ్మలు, రాళ్ళు, వీటికి మొక్కి ఆ బలిపీఠాలు మన ఫైనాన్సెస్ని కంచెలాగా వేసేసి ఆపినవి, మన గ్రోత్ను ఆపుతున్నవి. బట్ స్ట్రాటజీ నెంబర్ 4లో నువ్వు చేయాల్సిందంటే అవన్నీ కూడా పడిపోనగాక. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రే. ఎవ్రీ ఆల్టర్ బిలాంగ్స్ టు డెవిల్. ఫ్రమ్ టుడే ఐ డిస్ట్రాయ్ ఇట్ అని మీరు ప్రవచించాలా. ఎందుకంటే వాటి నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క జ్వాల మన సిటీలోకి రాకుండా ఆపుతాయి. బికాజ్ వీఆర్ క్రియేటింగ్ ఏ సిటీ. ఒక సిటీని తయారు చేస్తున్నాం. ఆ సిటీలో ఏముంటుంది? శాపం ఉంటుందా? ఉండదు. ఆ సిటీలో మరణం ఉంటుందా? ఉండదు. చీకటి ఉంటుందా? ఉండదు. దట్స్ ద సిటీ ఆఫ్ గాడ్. అక్కడ రివర్ ఉంటుంది, కాలువలు ఉంటాయి, దేవుని పట్టణము, ఇరుపక్కల చెట్టు ఉంటుంది, దాని ఫలాలు తింటాము. వావ్, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు డిస్ట్రాయ్ ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్ అండ్ ఆల్టర్స్. ఇంటికి పోయి ప్రతి వ్యతిరేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బాగానే ఉన్నారు, మీ పేరెంట్స్ బాగానే ఉన్నారు, కానీ మనకు ఒక 10 తరములు వెనక్కి వెళితే ఏ లోయలలో, ఏ కొండలలో, ఏ గుట్టలలో మీ నాన్న మీ అమ్మ ఏ మేకనిచ్చారు, ఏ కోడిని ఇచ్చారు, దేన్ని బలిచ్చారు నీకు తెలీదు. అవన్నీ కూడా కంట్రోలింగ్ స్పిరిట్స్. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే స్టిల్ మీ ఇంటి మీదకి వస్తాయి. బికాస్ మా అమ్మ, మా నాన్న, మా తాత అనే ఒక బ్లడ్ ఉన్నది కదా, వాటిని ఎప్పుడైతే నెత్తిన పెట్టుకుంటావో ఇవన్నీ ఇంటి ముందు కూర్చుంటాయి. ఎన్ని ట్రై చేయి, ఏదన్నా చెయ్యి, పోదు. బికాజ్ ఈ స్ట్రాటజీ అప్లై చేసి వాటిని డిస్ట్రాయ్ చేయి, వాటితో మళ్ళీ కనెక్షన్ పెట్టుకోకు. యూ విల్ ఫ్లరిష్ ఇన్ ద సిటీ ఆఫ్ గాడ్. గట్టిగా బిగ్గరగా, యూ విల్ ఫ్లరిష్. ద ఓన్లీ వే డిస్కనెక్షన్ ఈజ్ మస్ట్. చెప్పండి, మీ పేరెంట్స్ నుండి వచ్చే ఆల్టర్స్ తోటి డిస్కనెక్షన్ అనేది అవసరం. మీ తాత ముత్తాతల నుండి వచ్చిన కొబ్బరికాయలు కొట్టిన ఆల్టర్స్ అన్నీ బ్రేక్ అవ్వాలా, బొమ్మలకు మొక్కినవన్నీ బ్రేక్ అవ్వాలా. అది నిజమైన మారు మనసు. వాటన్నిటిని విడిచిపెట్టు, వాటన్నిటిని విడుదల చేయి. ఆ బొమ్మలకు మొక్కినవన్నీ కూడా మనవి కావు, అది మనకి సంబంధం లేని విషయం. కాబట్టి వాటి నుంచి డెలివరెన్స్ అనేది 100% ఈ స్ట్రాటజీలో మీరు అప్లై చేయాలి. ఆమేన్. అన్నీ అయిపోయినాయి. వావ్. అదే చాప్టర్ 6:11 నుంచి చదువుదాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 11 to 14. 5దా? ఓకే, ఫైన్. 6వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేలను తన్ని. అండర్లైన్ దట్. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హౌ స్ట్రాటజీస్ అప్లై చేసేటటువంటి వారు ఇలానే చేస్తారు. దిస్ ఇస్ ప్రాఫిటిక్ సైన్. బట్ ఆయన అక్కడ ఇంటెన్షన్ వేరు, బట్ మనం పాజిటివ్గా చేస్తున్నాం. చూడండి, నీ చేతులు చరిచి నేలను తన్ని. గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ డీప్ మెడిటేషన్స్కి వెళ్ళినప్పుడు నేను చెప్పే మాట వినండి. మీరు ప్రైవేట్ రూమ్లో స్ట్రాటజీ నెంబర్ 1 నుంచి మీరు అప్లై చేసుకుంటూ వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం పడి ఆ మ్యాప్ని రాసుకొని ఆ నేల మీద పెట్టుకో, నీ రూమ్లో పెట్టుకో. డీప్ ప్రేయర్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఇవి అప్లై చేస్తుండు. నీ చేతులను చరిచి ఏమన్నాడు? నేలని తన్ని. బాగా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు బాగా తెలుస్తుంది.
బాగా గొడవ అయితే ఇక ఏం చేయాలో ముసలామకి అర్థం కాదు. ఏం చేస్తా చెప్పండి? ఇంత దుమ్ము తీసుకుపోయి నువ్వు నీ ఇల్లు నాశనమనుగాక అని చెప్పి నేలను జరిసి చెబుతున్నా, నా మాట నెరవేరపోతే అడుగనా. ద మూమెంట్ యు టచ్ ద గ్రౌండ్, దట్స్ ద ప్రామిస్. ఎర్త్తో ప్రామిస్ చేసావా, ఆ మట్టి ఆ ఇంటి మీద కొట్టుకొని పోతా, మన్ను అయిపోతావు, మట్టి కొట్టుకొని పోతావే అని అంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఇవన్నీ చేతబడిలో మొదటి రకాలు. ఇవన్నీ దెయ్యాలు, ఇవన్నీ బైబిల్ నుండి వచ్చినాయి. వాళ్ళు ఏమి కొత్తగా తీసినవి ఏమి కాదు. ఆ ముసలాం పోతుంది, ఇంటి మీద 3 సార్లు దుమ్ము పోతుంది. ఆ రోజు నుండి ఆ ఇల్లు చూడు నిజంగానే నాశనం అవుతుంది. దట్ ఈస్ హౌ యూ మిస్ట్ రైట్ డౌన్. నువ్వు కూర్చొని సిటీ మ్యాప్ పెట్టుకో, లేకపోతే నేషనల్ మ్యాప్ పెట్టుకో, లేకపోతే నీ బిజినెస్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ఆ రూమ్లోకి వెళ్ళి నువ్వు సాష్టాంగ నమస్కారం పడి, నువ్వు చేతులు చరిచి ఆ యొక్క మ్యాప్ మీద తన్ని, ఈ నేల నాది. మీరు బైబిల్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అందరూ చూడండి, దిస్ ల్యాండ్ ఈస్ బిలాంగ్స్ టు మీ అని కొట్టిన వెంటనే దేవుడు దాన్ని నీకు అనుగ్రహించేస్తాడు. చూసి, దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు మీ, దిస్ బిజినెస్ ఈజ్ బిలాంగ్స్ టు మీ, ఐఎమ్ అప్లయింగ్ దిస్. సో ద ఫిజికల్ కాంటాక్ట్ అనేది కంపల్సరీ అవసరం. అది నేలను తన్ని. ఇశ్రాయేలు దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగళార్చము, ఖడ్గం చేత, క్షామం చేత, తెగులు చేతను వాళ్ళు కూలుదురు. వాళ్ళు నెగిటివ్గా అప్లై చేశాడు ఇది. బట్ మనం పాజిటివ్ సైడ్ దాన్ని తీసుకుంటున్నాం. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు నీ చేతులు తెరిచి నేలని తన్ని, ప్రభువా ఈ బిజినెస్ నాది, ఈ పిల్లల జీవితం నాది, నా కంట్రోల్లో ఉంటుంది, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్. నీ యొక్క ఫింగర్ ప్రింట్స్ దాన్ని పెట్టి అప్లై చేసి స్పీక్ బ్లెస్డ్ వర్డ్స్. అక్కడ ఏమనుంది? ఫస్ట్ స్ట్రాటజీలో దేవుడు మనల్ని ఆశీర్వదించెను. ద మూమెంట్ యు బ్లెస్ యువర్ చిల్డ్రన్, కిడ్నీ డిసీజులు ఇంకా రావు. తన్ను నేలని అని అంగలార్చము. దట్స్ ద ఫాస్టింగ్. అంగలార్చడం అంటే ఏడవడం కాదు. హీ వాంట్స్ టు మింగిల్ విత్ దట్ విజన్ ఫస్ట్. అది విజన్ని మర్జి చేసుకుంటున్నాడు లోపల. ఆ విజను ఈయన రెండు ఒకటైపోయేంత స్థాయికి అతను అందులో ఇమర్చబడ్డాడు. దానితోటి ఆయన తను తాను అలంకరించుకొని, నేను వేరు కాదు, విజన్ వేరు కాదు, నేను విజన్ ఒకటైపోయాం కాబట్టి మమ్మల్ని వేరు మీరు చేయలేరు. దట్స్ హౌ హీ క్రియేటెడ్ దట్ మ్యాప్. ఆయన అంగలార్చము, ఖడ్గము చేతను, క్షామం చేతను, తెగులు చేతను వాళ్ళు కూలుదురు. దిస్ ఈజ్ హౌ హీ మెయింటైన్డ్ హీ స్పిరిచువాలిటీ. అతను ఏమన్నాడంటే చేతులు చరిచి ఇది నాశనం అవుతుంది, ఇది కూలిపోతుంది. అలాగే నువ్వేమన్నాడంటే చేతులు చరిచి ఇది బ్లెస్ అవుతుంది, ఇది జరుగుతుంది, ఇలా ఉంటుంది అని నీవు పలికిన వెంటనే, నువ్వు ఫాస్టింగ్ చేసిన వెంటనే అది నెరవేరుతుంది. ఆమేన్. వావ్, ఎన్ని అయిపోయినాయి? దట్స్ ద పాజిటివ్ కన్ఫెషన్. రాసుకోండి అక్కడ. 5th వన్ పాజిటివ్ కన్ఫెషన్స్. పాజిటివ్ కన్ఫెషన్స్ నెసెసరీ. మళ్ళీ ఇంటికి పోయి మీరు చదవండి తల్లి, ఇంటికి వెళ్ళి చదవండి. టేక్ టైమ్ అండ్ ప్రే. మీరు ఇంట్లో కూర్చుంటే ఈ స్ట్రాటజీస్ అప్లై చేయడమే. చాప్టర్ 7 verse 1, 7వ అధ్యాయము ఎజికేల్ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా ప్రకటింపుము, ఇశ్రాయేలు దేశముకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశముకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది, నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయ కృత్యము ఫలమును నీ మీదికి రప్పించుచు ఉన్నాను. నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకి ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీవు ఎరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. దీన్ని కూడా పాజిటివ్గా రాసుకోవాలి మీరు. ఓకే. 1వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా ప్రకటించుము, ప్రవచించుము. నోటి మాటతో ఏం చేయాలి? ప్రవచించాలి. ప్రవచించేటప్పుడు ఇశ్రాయేల్ దేశముకు అంతము వచ్చి ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆ సిటీకి నాశనం కలుగు చేయాలని అతను మాట్లాడాడు. బట్ దేవుడు మనల్ని ఏం చెప్పాడు? మీరు బ్లెస్డ్ కాబట్టి మీరు ఏం పలకాలి? ప్రవచించాలి, ప్రకటించాలి. సిటీ మీదికి, నీ మీదికి నువ్వు ప్రవచించాలి. ఏమని ప్రవచించాలంటే దేశముకు అంతము వచ్చి ఉన్నది అంటే దేశానికి రక్షణ వచ్చి ఉన్నది, అది నా ద్వారా, నా పిల్లల ద్వారా అని ప్రవచించాలి.
నా పిల్లలకి ప్రాస్పరిటీ వచ్చి ఉన్నది నా ద్వారా, నా పిల్లల ద్వారా. నాకు ఇల్లు వచ్చి ఉన్నది నా ద్వారా, నా పిల్లల ద్వారా. నేను ఇంకొక ఇల్లు కట్టుకుంటాను నా ద్వారా, నా పిల్లల ద్వారా. ఇది జరుగుతుంది. దట్ ఈస్ హౌ యూ ప్రొఫెసై. నోటి మాటల చేత నువ్వు ప్రవచించి కన్స్ట్రక్షన్ చేయడమే. నలుదిక్కుల నుండి దేశముకు అంతం వచ్చి, నలుదిక్కుల నుంచి నాకు ప్రాస్పరిటీ వస్తుందని నువ్వు ప్రవచించాలి. హల్లెలూయా. 4 దిక్కుల నుంచి నాకు హెల్ప్ దొరుకుతుంది, 4 దిక్కుల నుంచి నాకు దొరుకుతుంది. కొండలలో, లోయలలో, గుట్టలలో, వాగులు. ఏది కవర్ చేయలేదు చెప్పుడు? అన్నీ కవర్ చేసేసారు. వీ హ్యావ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద నేషన్. ప్రతి ఏరియాను మనము ప్రవచించాలి. మీరు ప్రవచించే మాటలు చెట్లు వింటాయి, గాలి వింటుంది, నేల వింటుంది, సముద్ర చేపలు వింటాయి, ఆకాశ పక్షులు వింటాయి, నేల మీద ప్రాకే జంతువులు, నడిచే జంతువులు వింటాయి, లోయలు వింటాయి, వాగులు వింటాయి, లోతులు వింటాయి, కొండలు వింటాయి, పర్వతాలు వింటాయి, అన్నీ వింటాయి. మీరు అప్లై చేసే ప్రతిదీ కూడా మార్కెట్లో ఎక్సెల్ అవుతుంది. ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇది జరుగును గాక. వావ్. స్ట్రాటజీ నెంబర్ 7, ప్రొవిజన్ అండ్ డిస్ట్రక్షన్. రాసుకోండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 12 వరకు. ఎజ్రా చాప్టర్ 6 వర్స్ 6 నుంచి 12 వరకు చదువుతాను. స్లోగా చూద్దాం. ప్రొవిజన్ అండ్ డిస్ట్రక్షన్. దేవుడు ప్రొవిజన్ ఇచ్చినట్లు విల్ మస్ట్ అప్లై దిస్ ప్లీజ్. 5 minutes ఐ యామ్ క్లోజింగ్. కావున రాజైన, తీశారు కదా అందరూ, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా చాప్టర్ 6 వర్స్ 6. స్ట్రాటజీ నెంబర్ 7, ప్రొవిజన్ అండ్ డిస్ట్రక్షన్. ఎలా ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, ఎలా డిస్ట్రాయ్ చేయాలనేది స్ట్రాటజీ. కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చాను, నది అవతల, అండర్లైన్ దట్ వన్, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద రివర్ సైడ్. ఇది నది దగ్గర జరుగుతున్నటువంటి విషయాలు గమనించండి. నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, శతర్భోజనయి అను నీవును, నది అవతల మీతో కూడా ఉన్న అపెర్సెకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని, పెద్దలను, దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనివ్వుడి. దేవుడు మనకి ఈ స్థలానికి రాకముందే, ముందుగానే మనకి డిసెంబర్ నుంచే దేవుడు సైన్ ఇస్తూ వచ్చాడు. కానీ మనము సర్చ్లో దీన్ని దేవుడు మనకి చూపించాడు. ఫైనల్గా మనం ఇక్కడికి చేర్చబడ్డాం. అందుకని ముందుగానే మీకు డిసెంబర్లోనే ఆ ఆఫరింగ్ కవర్లో ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్ అని రాసి పెట్టాం. దేవుడు అన్నాడు, ద మూమెంట్ మీరు కొత్త స్థలంలోకి వెళ్ళగానే మీరు ఒక మందిరం కట్టుకుంటారు అని దేవుడు చెప్పిన మాట. అందుకు నేను దాన్ని నమ్మి ఆఫరింగ్ కవర్లో ముందే రాసి పెట్టాను. ప్రభువా, నేను విశ్వాసం ఉంచి ఈ మ్యాప్లో నేను దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నా. మీకు విశ్వాసం రావడానికి ఈ మాట చెప్తున్నా, అంతేకాని దీంట్లో గొప్పతనం ఏమీ లేదు. ఎప్పుడైతే టాప్ ఆఫ్ ద మౌంటైన్స్, ది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్, ఇది దేవుని యొక్క జీవం కలిగిన దేవుని పట్టణంగా ఉంటుంది అని చెప్పిన వెంటనే ఇమీడియట్గా దాన్ని, ఆ మ్యాప్ని రాసి లిఖించి ఆఫరింగ్ కవర్లో పెట్టాం. బట్ ఇక్కడ ఈ యొక్క స్క్రిప్చర్ ప్రకారమే అది మనం చేసాం. చూడండి వర్స్ 7. దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని, పెద్దలను, దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనివ్వడి. ఇక్కడ దేవుని యొక్క మందిరమును ఎవ్వడు కూడా ఆటంకపరచుకోకుండా, ఏ ఫైనాన్సెస్ లోటు లేకోకుండా ఈ మందిరాన్ని దేవుడు కట్టనింపనై ఉన్నాడు. మనం కడుతున్నాము. ఆమేన్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ నెంబర్ 7. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ది హౌస్ ఫర్ ద లార్డ్. ఫ్రమ్ ద డే 1 దేవుడు దీన్ని తన హస్తపు నీడలో పెట్టుకొని ఉన్నాడు. వీఆర్ గోయింగ్ టు గివ్ షెల్టర్స్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి. ఎన్నో మందిరాలు ఇప్పటి వరకు నేను సహాయం చేశాను, కట్టాను, వచ్చాను. బట్ ఈ టైంకి దేవుడు ఈసారి నాకు అవకాశము, ఈ మందిరాన్ని కట్టడానికి అవకాశం ఇచ్చా. అన్ని మందిరాలు కట్టుకుంటూ సహాయం చేసుకుంటూ వచ్చాం. బట్ మనకి దేవుడు డెఫినెట్గా, నేను ఇతరులకు సహాయపడ్డాను, నాకు తెలుసు, దేవుడు నాకు చేశాడు, నేను చేశాను. బట్ గుర్తుపెట్టుకోండి,
ఈ స్ట్రాటజీలో మీరు రాసుకోవాల్సిన పదం, నేను ఈ భూమి నుండి తీసివేయబడేంత వరకు లేదా ఆయన రాకడొచ్చే వరకు నేను ఉంటే మినిమం నా చేతులతో ఒక 10 మందిరాలైనా కట్టగలను. దట్స్ ద స్ట్రాటజీ నెంబర్ 7. నా ఓన్ ప్రాఫిట్లోనే. ఎందుకంటే నువ్వు ఆది నుండి స్ట్రాటజీ నెంబర్ 1 నుంచి రాసిందంతా కూడా ఒత్తగా పోదు. నేను ఈ భూమి నుండి మినిమం 1 మందిరమైనా నా సొంత డబ్బుతో కడతాను, అలాగే ఆశీర్వదించబడతానని రాసుకోవాలి. మీరు రాసుకోండి. స్ట్రాటజీ నెంబర్ 7. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, నేను నా సొంత డబ్బులతో నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించాడు, నాకు నా గుడారంలోకి ఏ అపాయం రాదు, నేను ఆయనకి గుడారం వేస్తాను, 1 కాదు 10 వేస్తాను, అది ఎంత ఖర్చు అయినా సరే నా ఒంటి చేత్తో నేను మందిరాన్ని కడతాను. ఇదే కాదు, ఇక మీద అనేక పాస్టర్లకి పల్లెటూర్లలో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడ నా హస్తము నా ఇంటి పేరు మీద నేను మందిరం కడతాను అనే స్ట్రాటజీ మీరు రాసుకోవాలి. అది దేవుడు ఆపడు, అది దేవుడు ఆపడు, దేవుడు ఆపడు. దేవుడి మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుడి మందిరమును దాని స్థలమందు కట్టింపనివ్వడి. దీనికి ఆటంకపడుతున్న ప్రతి ఏరియాలో యేసు నామమున ఆ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి మనకు డోర్స్ ఓపెన్ అయ్యి మందిరము కడుదుము గాక. ఆమేన్. ఎస్, దట్స్ ద ప్రొవిజన్. వర్స్ 8. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినది ఏదనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఈ ప్రొవిజన్ అంతా నది అవతల. ఎక్కడి నుండి వస్తుంది? నది అవతల. సో దెర్ ఈజ్ ఎ రివర్, ఒక నది కలదు, అది దేవుని పట్టణంలో కాలువలై కారి అనేక పట్టణములకి అనేక గ్రామాలకి వెళ్తున్నది. ఈ నది నుంచి మనందరికీ ప్రొవిజన్. ఇది మందిరానికే కాదండి, మనమే దేవుని మందిరము. దేవుడు ఫస్ట్ ప్రాజెక్ట్ మనమే. మన ఫ్యామిలీ ప్రాస్పర్ అయి ఉండాలి, మన ఫ్యామిలీ బ్లెస్ అయి ఉండాలి, మనం సొంత ఇళ్ళల్లో ఉండాలి, మన సొంత వెహికల్స్ ఉండాలి, మన సొంత ప్రాపర్టీస్ ఉండాలి, మనం సొంత బిజినెస్ ఉండాలి. అట్ ద సేమ్ టైము ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు కాదు, చర్చి వేరు కాదు, నీ ఫ్యామిలీ వేరు కాదు, చర్చి వేరు కాదు. ఇక్కడ నీతిగా ఉండి ఇక్కడ భయభక్తులు ఉండి ఇక్కడ ముసుగేసుకొని ఎలా ఉంటామో యాజ్ ఇట్ ఈస్గా ఇంటికాడ కూడా అదే రిక్వైర్డ్. ఇక్కడ నీతిగా ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే బిజినెస్లో నీతిగా ఉన్నాం. సో అప్పుడు బిజినెస్ని దేవుని మందిరంగా చేస్తున్నట్టు అర్థము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ అండ్ బిజినెస్? ఏముంటుంది చెప్పండి? ఎప్పుడైతే నీతి కోల్పోతామో అప్పుడు దానికి దీనికి తేడా కనపడతారు. దీన్ని కూడా మందిరం లాగానే బిజినెస్ని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు క్రైస్తవుడు నిజంగా ప్రాస్పర్ అయినట్టు. హల్లెలూయా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక్కడైనా మనీ కలెక్ట్ చేస్తారు, అక్కడైనా మనీ కలెక్ట్ చేస్తాం, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేస్తాం, అక్కడైనా కన్స్ట్రక్షన్ చేస్తాం. మెయింటైన్ చేయాల్సింది ఒకటే, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఒకటే. నీ జాబ్ ప్లేస్లో అయినా ఇంకెక్కడైనా ఏం మెయింటైన్ చేస్తాము? ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ దట్స్ ఇట్. ఎక్కడి నుండి వస్తుంది ఈ సహాయం అంతా? ప్రొవిజన్ అంతా ఎక్కడి నుండి వస్తుందండి? నది అవతల నుంచి. ఎవరి దగ్గర నుండి వస్తుంది? పోనీ అక్కడ రాశారు చూడండి, కింగ్స్. మళ్ళీ చూద్దాం 8వ వచనం. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం గురించి మేము నిర్ణయించింది ఏమనగా, వాళ్ళు ఏం చేశారు? ఇంత దేవుని మందిరానికని నిర్ణయించారు. ఇది కంపల్సరీ. అందుకనే మీరు బిజినెస్లు పెడితే ఇంత అని దేవుడికి తీస్తే అది 10 మందిరాలు కట్టేంత ఉండును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. మీరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి కదా, దేవుడు ఇస్తాడని నమ్మండి, చప్పలు కొట్టండి గట్టిగా. ఎస్, దీన్నే ఇందాక స్ట్రాటజీ నెంబర్ 6 చెప్పింది ఏంటి? చేతులు చరిచి అనగా చప్పట్లు కొట్టి నేలను తన్ని. దట్స్ ద స్ట్రాటజీ. ద మూమెంట్ నువ్వు చప్పట్లు కొడుతున్నావు అంటే అది స్ట్రాటజీ నెంబర్ 6. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా దేవుని వాక్యము ప్రాఫిటిక్గా వచ్చి మీద పడుతుందంటే నువ్వు ఫస్ట్ చేతులు చప్పట్లు కొడతావు. చప్పట్లు కొట్టిన వెంటనే ఎస్ అని ఎప్పుడైతే అంటావో నీ ప్రామిసు నెరవేరడానికి సిద్ధంగా ఉందని అర్థము. ఆమేన్. స్ట్రాటజీ నెంబర్ 7 8th వర్స్. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకును మీరు చేయవలసిన సహాయం గూర్చి మేము నిర్ణయించింది ఏమనగా, అక్కడ కింగ్స్ డిసైడ్ చేశారు ఏమని? రాజు యొక్క సొమ్ములో నుండి. ఈ సొమ్ము ఎక్కడ నుండి వస్తుంది దేవుని మందిరంకి? చెప్పాలి. ఓన్లీ కింగ్సే మందిరాలు కట్టగలరు. అందుకే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం అన్నాడు. హల్లెలూయా. గట్టిగా
కింగ్స్ మాత్రమే దేవుని రాజ్యంలో కన్స్ట్రక్షన్ చేయగలరు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మ నువ్వు కింగా క్వీనా అని అడుగు. నీ పేరు మీద ఒక మందిరము, నువ్వు రాజులాగా జీవిస్తావు. రాజుల ఖజానాలో నుండి ఎలాగైతే మందిరానికి ఇస్తారో అలాగే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. అది నెరవేరునుగాక. ఆమేన్. ఓన్లీ కింగ్స్ కెన్ బిల్డ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. యూదులకు రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రము చేయక, చెప్పండి ఆ మాట ఏమనుంది, వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రము చేయక, అంటే ఇచ్చేవాడు తడవు చేయకోకుండా మందిరానికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. రాజులు, కింగ్స్, దే విల్ గివ్ మనీ టు కన్స్ట్రక్ట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఫ్రమ్ టుడే దిస్ స్ట్రాటజీ వీఆర్ అప్లయింగ్. ఈ మందిరం కట్టడానికి మనమే కాదు, మనలాగా అనేక మంది కింగ్స్ ఎవరు ఉన్నారో, కింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ యాక్టివేట్ అయిపోయి ఈ మందిరానికి ప్రొవిజన్ ఇచ్చునుగాక. నది అవతల నుండి యువతలకి వచ్చునుగాక. గట్టిగా, నది అవతల నుంచి యువతలకి వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. ఆమేన్. యువర్ ద పార్టేకర్, యువర్ ద పార్టేకర్. ఎస్. నది అవతల నుండి వచ్చిన పన్నులు ఎక్కడి నుండి వచ్చింది? ఇది ట్యాక్స్. జస్ట్ రాజుల దగ్గర ఉన్న ట్యాక్స్ అమౌంట్. ఒక ట్యాక్స్ ఎంత కడతామండి ఇయర్కి? ఓ 20,000 లక్ష ఎట్లా కడతాం? ఓ 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు, కోట్లలో కట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అదేవిధంగా తిరిగి ఆయన మందిరాన్ని మనం కట్టనై ఉన్నాం. ఇది దేవుడు మనకి చేసిన సహాయము. ఆమేన్, ఆమేన్. మర్చిపోండి, మీ ఇంట్లో ఉన్న బియ్యం, కూరగాయలు అన్నీ మర్చిపోండి. యూ విల్ సీ దిస్ హ్యాపెనింగ్. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. తడవు ఏమాత్రము చేయక వారి వ్రయంలో కావాల్సినది ఇయ్యవలెను. నజరేయుడైన యేసు నామమున ప్రవచిస్తున్న మీకు రావాల్సిన ప్రొవిజను తిరిగి ట్యాక్స్ రూపంలో, ట్యాక్స్ కట్టినట్టుగా జనాలు వచ్చి కట్టుదురుగాక. కప్పము చెల్లిస్తారు మందిరానికి మీకు. ఆమేన్. వర్స్ 9. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలు కానీ, గొర్రెపొట్టెలు కానీ, గొర్రెపిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షారసమే కానీ, నూనెయే కానీ, యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణములు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము, ఏ దినము? వారానిక, నెలక ఈ శాలరీ ఎవ్రీడే పైన రాసిన లిస్ట్ అంతా మీ ఇంట్లో ఉంటుంది, మందిరంలో ఉంటుంది. అయ్యయ్య, గట్టిగా, బిగ్గరగా. దట్స్ ద ప్రొవిజన్. స్ట్రాటజీ నెంబర్ 7, ప్రొవిజన్ ఎవ్రీడే. రాసుకోండి, ప్రొవిజన్ ఎవ్రీడే. ఉప్పు కూడా ఉన్నదా లేదా అందులో? ఏమ్మా, ఉప్పు ఉన్నదా లేదా? ఏమంటే ఉప్పు కొనాలంటే ఎంత తక్కువ రేట్ అండి. ఒకప్పుడు ఎంత ఉండండి? 5 రూపాయలు, 7 రూపాయలు ఉండండి. ఇప్పుడు ఎంత అయిందండి? ఏమండి, 25 రూపీస్ అయిందండి. ఉప్పు కూడా అండి. షాపుల ముందు ఏం వదిలేసిపోతారు చెప్పండి? ఉప్పు. అసలు ముడతారా వాళ్ళు? బయట పెట్టేది మార్వాడి షాపులో కానీ, పెద్ద పెద్ద షాపులలో, మనకు తెలుగు వాళ్ళ సంగతి తెలియదు కానీ, మార్వాడి షాపులు ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? 20-30 బస్తాలు ఉన్నా ఏం చేస్తారు? బయట వదిలేసి వెళ్ళిపోతారు. అంత చీప్గా ప్రొవిజన్ దేవుడు ఇవ్వబోతున్నాడు మనందరికీ. మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. ఈ ప్రొవిజన్ మీ ఇంట్లో ఉంటుంది సిస్టర్. ప్రొవిజన్ ఉప్పుతో సహా దేవుడిని ఇంటికి పంపిస్తున్నాడు. రాసుకో, రాసుకో. ప్రొవిజన్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. వ్యూహం, స్ట్రాటజీ. నీ ఇంట్లో ఉప్పు ఉండాలన్నది కూడా నీ మ్యాప్లో రాయాలి సిస్టర్, నువ్వు మర్చిపోవద్దు. ఏమేమి రాశారు అక్కడ? మళ్ళీ చూద్దాం. వర్స్ 9. ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై ప్రజలు కప్పం చెల్లించడానికి వస్తారు. నీకు ప్రొవిజన్ ఇవ్వడానికి వాళ్ళు వంతుల చొప్పున వస్తారు, ఎవ్రీడే వస్తారు. ఇది నా ఇంట్లో, నీ ఇంట్లో దేవుని మందిరం అంటే మనమే. ఈ స్థలము కాదండి. దేవుని ఇల్లు అంటే మనము. ఈ స్థలానికి వచ్చినందుకు కాదండి. ఈ స్థలంలో మనం చేసే పని కనబడుతుంది, కానీ ప్రొవిజన్ ఎవరింటికి వస్తుంది? మన ఇంటికి. దేవుడు ఎవరింట్లో ఉప్పు పెడతాను అంటున్నాడు? నీ ఇంట్లో. రాసుకోండి ఆ మాట. వర్స్ 9. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే కానీ, గొర్రెపొట్టెలే కానీ, గొర్రెపిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షరసమే కానీ, నూనె కానీ, యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లును ప్రార్థన నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము తప్పకుండా, ఎవ్రీడే మిస్ అవ్వడానికి వీల్లేదు, ప్రొవిజన్ రావాల్సిందే. హల్లెలూయా. దట్స్ ద స్ట్రాటజీ నెంబర్
7 యా 10వ వచనం, వారికి కావాల్సినదంతయో. ఇది చూడండి, మందిరం పని చేసే వారికి దేవుడిచ్చేటటువంటి ప్రొవిజన్. వెన్ యు ఆర్ బిజీ బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ బిజీ సెండింగ్ ఆయిల్, సాల్ట్, ఎవ్రీ గ్రెయిన్ ఆఫ్ రైస్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుని మందిర పనిలో నీవు నిమగ్నమై దేవుని మందిరానికి నువ్వు చేతులు చాపుతున్నప్పుడు నీ ఇంటికి ఎంత ఉప్పు రావాలో, ఎంత నూనె రావాలో, ఎన్ని బియ్యపు గింజలు రావాలో డిసైడ్ చేసేది కొండలు కాదు, లోయలు కాదు, తట్టలు కాదు, గుట్టలు కాదు, వాగులు కాదు, శత్రువు కట్టిన ఆల్టర్లు కాదు. నలుదిక్కుల నుండి వచ్చే ప్రొవిజను దేవుడు పంపిస్తున్నాడు మన ఇంటికి. అమ్మ, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఈ మందిరంలో నువ్వు పోయేటప్పుడు ఒక ఇటుక తీసి ఇక్కడ పని చేసిపోయినా నీ ఇంటికి రావాల్సిన ఉప్పు బస్తా దేవుడు పంపిస్తాడు, కాకోలంలో పంపుతాడు, దేవుడు ఈ పనిని చేస్తాడు. ఏమనుంది 10వ వచనం, వారికి కావలసినదంతా, ఎంత కావాలి నీకు అని వాళ్ళు అడిగి ఇచ్చిపోతారు. సిమెంట్ బస్తాలు ఎన్ని కావాలి వాళ్ళు ఇచ్చిపోతారు. ఐరన్ ఎంత కావాలి వాళ్ళు ఇచ్చిపోతారు. ప్లంబింగ్ వర్క్ ఎంత కావాలి ఇచ్చిపోతారు. నీళ్లు కట్టుకోవడం ఎంత కావాలి ఇచ్చిపోతారు. నువ్వు దేవుని మందిరం మీద నువ్వు దేవుని పనిని చేయి. గాడ్ బికమ్స్ మై సాలరీ, దాట్స్ ఇట్. దేవుడే నా జీతము. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, చూడండి, దిస్ ఇస్ ద, ఇప్పటివరకు ప్రొవిజన్ చూసాము. ప్రొవిజన్ ఒకటే ఉంటే సరిపోదు, స్ట్రాటజీలో డిస్ట్రాక్షన్ కూడా ఉండాలి. 11వ వచనం అందరూ చూడాలి, ఇది రాసుకోవాలి మీరు. ఐఎమ్ క్లోజింగ్. ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనాను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల, లాస్ట్ వీక్ అక్కడ ఒక మాట చెప్పాను, ఈ మందిరానికి ఎవడైనా వ్యతిరేకంగా లేచినా, ఎవడైనా పదం పలికినా, దీని మీదకి చెయ్యి లేపాలన్నా, కన్నెర్ర చేసినా, వాడింటి మీద ఆ మాటలు, ఆ శాపము ఉండిపోవునుగాక. ఎట్టి రీతిలో కూడా వాడు ఆశని, ఈ ఆజ్ఞని భంగం చేయడానికి వీలు లేదు. ఇది ఎవరి పని? దేవుడి పని. ఆమేన్. వర్స్ 11, ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, వాళ్ళు నిర్ణయించారు ఎలా మందిరం కట్టేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉప్పుతో సహా ఎలా ఉండాలో నేను చూస్తాను. ఆత్మలు రక్షించడానికి గాస్పల్ టీవీనను, ఇంకో ఎక్కడెక్కడ వెళ్తున్నా దానికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరింటికి ఉప్పు వస్తుంది, నూనె వస్తుంది. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకో, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంకో ఆజ్ఞ ఉంది, ఇంకొకటి నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్ల మీద ఎటువంటి ఆజ్ఞ కూడా వర్ధిల్లడానికి వీలు లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ వర్క్ ఆఫ్ గాడ్. ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిచి, అంటే ఇవ్వకుండా ఉండడం అనేది ఎవడైనా ఆగిండనుకో, నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు నీ యొక్క మూతికి చిక్కం ఎవడైనా పెట్టిండనుకో, వాడికి ఉంటుంది డిస్ట్రక్షన్. You see, that's how powerful the work of God. ఇంత పెద్ద వర్క్ దేవుడు మన మీద పెట్టాడు, ఇంత బాధ్యత మనం పెట్టాడు. స్ట్రాటజీ నెంబర్ 7లో వర్స్ 11, ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిచినలా వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి. దిస్ ఈజ్ హౌ క్రిస్టియన్స్ మిస్ ద స్ట్రాటజీ. ఏమనంటే అవతలోడు ఏమంటే మనకంట డబ్బులు ఇవ్వకపోతే, ఒకవేళ వాడు మనతో గొడవ పడితే వాడిని వదిలేయని అంటారు. దేవుడు ప్రేమమయుడు, వాడిని వదిలేయను. అక్కడ వదిలేయమనలే, వాడు దేవుని మందిరానికి అడ్డుపడుతున్నాడు, వాడు ఎన్ను ఓడాలని అన్నాడు అని నేను చెప్పిన మాట కదా, అక్కడే ఉన్నది. చూడండి ఆ మాట ఏమనుంది, ఇంకను మేము నిర్ణయించింది, దేవుని పని చేస్తున్న మీరందరి ఇంటి మీదకి ఎవడన్నా వస్తే, ఆడేమనుంది, వాడి ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి. మీకు తెలుసా, ఇంతకుముందు పల్లెటూర్లలో ఇప్పుడు బీమ్స్ వేస్తాం కదా, వాటిని వెన్నుగాడి అంటారు. బీమ్స్, దూలాలు. ఇంతకుముందు ఇల్లు వేస్తే ఇల్లు సెంటర్ మీద ఒక మధ్య దూలం ఒకటి ఉంటుంది పెద్దది, మిగతా వాసాలన్నీ తీసుకొచ్చి చీలలు కొట్టి దానికి కొడతారు, అదే ఆపుతారు. దాన్ని బీకెత్తి ఇల్లు ఆగుతుందా? ఆగదు. అలాగే ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఎవడైనా నీ ఆజ్ఞను, ఏ ఆజ్ఞ తెలుసా, మీకు ప్రొవిజన్ ఇవ్వకోకుండా శత్రువు ఆపుతుంటే, ఇప్పుడు ఏమన్నా కొండల మీద ఉన్న ఆల్టర్స్ బ్రేక్ అవ్వాలా, లోయలు బ్రేక్ అవ్వాలా, వాగులు బ్రేక్ అవ్వాల్సిందే. ఇవన్నీ స్ట్రాటజీస్ అన్నీ కూడా అప్లై చేస్తూ లాస్ట్కి ఎక్కడికి వచ్చాము, డిస్ట్రాక్షన్. ఎంత ప్రొవిజన్ ఇవ్వకోకుండా ఆపుతున్న డెవిలు ఒక మార్గంలో వస్తే 7 మార్గంలో అది పోవాలని ఉంటుంది. దొంగ దొరికితే ఎన్నిసార్లు ఇవ్వాలి? 7 times ఇవ్వాల్సిందే. వావ్. లాస్ట్ వచనం, ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిచినలా వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి నిలవనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయింపబడును. ఇదంతా దేనికి తెలుసా? జస్ట్ మందిరానికి సపోర్ట్ చేస్తున్న వారింటికి ఉప్పు పంపినందుకు
వాడికి వచ్చిన ముప్పు ఇది. ఏమండి, మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏం తెలుసా? ఆయన మందిరంలో పని చేయడం, ఆయన వాక్యాన్ని ప్రజలకి చేరవేర్చడం, ఆత్మలు రక్షించడం, గాస్పల్. ఎప్పుడైతే ఇవి మనం చేస్తామో మన ఇంటికి రావాల్సిన ఉప్పు వేరే వాడి యొక్క షాపులో నుండి దేవుడు పంపిస్తాడు, నూనె పంపిస్తాడు. ఒకవేళ వాడు ఎక్స్ట్రా ఆజ్ఞ రాశారు, పొరపాటున ఇవి ఇవ్వకపోతే దే ఆర్ కమాండెడ్. ఎప్పుడు వాళ్ళు కమాండ్ చేయబడ్డారంటే దేవుడి చేత కమాండ్ చేయబడ్డారు నీకు ఇవ్వమని. ఎప్పుడు తెలుసా? నువ్వు మందిరం పనులు చేస్తున్నప్పుడు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కీ ఫర్ ద క్రిస్టియన్స్ ప్రాస్పరిటీ. ప్లీజ్ ఫాలో దిస్ స్ట్రాటజీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నిమగ్నం అవ్వండి ప్రభు పని మీద. ఆత్మలు రక్షించడము, ఆత్మల కొరకు పోరాడము. ఈ చుట్టుపక్కల ప్రభు కొరకు నేను ఈ సిటీని మ్యాప్ వేస్తున్నా. డిస్ట్రాక్షన్ ఎక్కడి నుండి వస్తుంది వాటిని బంధిస్తున్నా. అది యేసు నామమున జరుగునుగాక. కాబట్టి నేను దేవుని పని చేస్తాను. స్మాల్ వర్క్ ఫర్ గాడ్ బ్రింగ్స్ ప్రొవిజన్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. ఒకవేళ ఆ ప్రొవిజన్ ఎవడైతే ఇవ్వడో దేవుడు ఏమంటున్నాడంటే, ఇవ్వను నీ ఇంటి వెన్నుగాడి నేను తీసేస్తా, నిలువనెత్తబడి వాడు పడతాడు, వాడి యొక్క ఇంట్లో వాడిని ఉరి తీస్తారు. చూడండి, దేవుని పిల్లలకి ప్రొవిజన్ రాకపోతే దేవుడు తీసుకున్న డిస్ట్రాక్షన్ నిర్ణయం చూడు. సో అవతల వాడికి జరుగుతున్న డిస్ట్రాక్షన్ నీ యొక్క కన్స్ట్రక్షన్లోనే స్టార్ట్ అవుతుంది. వావ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వావ్. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంట రాశిగా చేయబడను. ఏ రాజులే కానీ, రాసుకోండి 12 వచ్చిన, వెరీ ఇంపార్టెంట్. ఏ రాజులే కానీ, ఏ జనులే కానీ, ఎవరంట? రాజులైనను జనులైన. అంటే దాని అర్థం ఏం తెలుసా? లోకల్ లీడర్లైనను, ఎమ్మెల్యేలను, ఎంపీలైన, సీఎంలైన, పిఎంలైనను మందిరం మీద చిన్న పునాది వేస్తుంటే అడ్డొచ్చాడు అనుకో, రాజులనైనా లేపేస్తా అన్నాడు దేవుడు. అయ్యయ్యయ్యయ్యా, ఇంత పెద్ద సిటీలో దేవుడు మనకు పని అప్పచెప్పాడంటే వాట్ ఏ గ్రేట్ ప్రొటెక్షన్ బై డిస్ట్రాక్టింగ్ అదర్స్. వావ్. ఎవరికి ఎదురుకుపోతున్నాడు దేవుడు చెప్పండి? లాస్ట్ వీక్ మనం బిఫోర్ లాస్ట్ వీక్ ఒకటి చూసాం, 49 చాప్టర్. రాజులు గ్రహించి లేస్తారు, అధికారులు నీకు నమస్కరిస్తారు. ఇంకో మాట చెప్పాడు, ఎవడైనా మీతో యుద్ధం చేస్తే నేను వాడితో యుద్ధం చేస్తాను. ఇంత స్ట్రాటజిక్గా దేవుడు మనకు ప్రొవిజన్ పెట్టాడు. గట్టిగా చెప్పలు కొడదాం పరిశుద్ధాత్ముడికి. ఆమేన్. ఏ రాజులే కానీ, ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయండి. దేవుని మందిరం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరే. మీరు ప్రాస్పర్ అవ్వకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, నేను వాళ్ళని నాశనం చేస్తా. మీరు దేవుని పని నిత్యము ధూపం వేయాలి, దేవుని పనిలో నిత్యము రొట్టెలు ఉండాలి, దేవుని పనిలో నిత్యము ఆల్టర్స్ ఉండాలి. దేవుని పని అంటే నిత్యము దేవుని ఆత్మను రక్షించే విషయంలో, పాపాలు శుద్ధీకరించట్లో, స్వస్థపరచే విషయంలో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు దేవుడు చేసేటటువంటి ప్రొవిజన్. ఎట్ ద సేమ్ డిస్ట్రాక్షన్, అది రాజులైనా, అధికారులైనా, ఎమ్మెల్యేనా, ఎంపీలైనా, లీడర్ అయినా, ఎవడైనా సరే లెగిసిన దేవుడు ఏమంటున్నాను, నేను డిస్ట్రాయ్ చేస్తాను. మీరు నాకు మందిరమై ఉండడము, మీరు నాకు ప్రొవిజన్ ఇవ్వడం అనేది అంత గొప్ప విషయము. వావ్ వావ్. దేవుని మందిరమును నశింపజేయటకై చెయ్యి చాపిన ఎడల, చూడండి అందరూ లాస్ట్ వర్షన్ అందరూ చదువుదాం, క్లోజ్ చేస్తున్నాను. ఏ రాజులే కానీ, ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన, కన్స్ట్రక్షన్ చేయడానిక, నాశనం చేయడానికై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, మరియు అతివేగముగా జరగవలనని రాయించి అతడు తాకీదు పంపించాను. అతివేగంగా ఏం జరగాలి? బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇక్కడికి మందిరమే కాదు, అతివేగం అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ షెడ్ వేయడం ఇవన్నీ కాదు. అతివేగం అంటే ఇమీడియట్గా ఆత్మల్ని మనము దేవుని దగ్గరికి నడిపించాలి. దట్స్ ద స్ట్రాటజీ. ఇది అతివేగంగా జరగాలి. దీనికి ఏ రాజులైనా, అధికారులు, ఎమ్మెల్యేలు ఎవడైనా చేయి చాపితే దేవుడు అంటాడు, నా పేరు పెట్టి పిలిచాను వాళ్ళని. నేను లాస్ట్ వీక్ చదివాం మనం ఆ మాట. ఏమనుంది అక్కడ? నేను నా నామం పెట్టబడిన జనులు వాళ్ళ నుదుట మీద వాళ్ళ పేరు ఉంటుంది. దేవుడు ఈ స్ట్రాటజీస్ని మన వెనుకల్లో నెరవేర్చును గాక. గట్టిగా చెప్పులు కొడదాం, ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. లెట్ us all స్టాండ్ అప్. దయచేసి నిలబడండి. లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్.
Father, in the name of Jesus, I bless their hands, I bless their businesses. From today, ఉప్పుతో సహా నూనెతో సహా నీ ఇంటికి ఎంత ఏ ప్రొవిజన్ ఏ మీట్ ఎక్కడికి రావాలో నీ ఇంటికి వస్తుంది. బికాజ్ ఆఫ్ దేవుడు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఎన్ని రోజులు మనల్ని ప్రాక్టికల్ ల్యాబ్లో పెట్టాడు దేవుడు, ఇప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్లోకి తీసుకొచ్చాడు. ఈ ఎక్స్పెరిమెంట్ టైంలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశము, గొప్ప ప్రొవిజను, డిస్ట్రాక్షన్, అన్ని విధాలుగా ఈ స్ట్రాటజీస్లు దేవుడు ఇచ్చాడు. వీటిని ఇంటికి వెళ్ళి మెడిటేట్ చేసి మళ్ళీ వీటిని అప్లై చేసుకొని కుటుంబాలని కట్టుకున్నట్టును కృపను అనుగ్రహించమని వారు ఇచ్చిన ఆఫరింగ్స్ని బ్లెస్ చేస్తున్నాను, వారు ఇచ్చిన ఆల్టర్స్ని బ్లెస్ చేస్తున్నాను, వాళ్ళ టైథింగ్స్ని బ్లెస్ చేస్తున్నాను. ఈ దినములు కొని నీ ఇంటికి ఉప్పు రావాలన్నా, నూనె రావాలన్నా, గొర్రెపిల్ల రావాలన్నా, పొట్టేలు రావాలన్నా, ఇది కేవలము దేవుని మందిరం మీద నువ్వు పెట్టుకున్న ఆశ. ఆత్మలు రక్షించడంలో, ఫ్లెక్సీలు కట్టడంలో, బ్యానర్లు కట్టడంలో, పాంప్లెట్లు వేయడంలో, ప్రింటింగ్ విషయంలో, పనుల విషయంలో ఎంత తొందరపడి ముందుపడి నువ్వు వస్తావో అంత ఎక్కువగా దేవుడు నీ ఇంటికి ప్రొవిజన్ కమాండ్ చేసు. ఒకవేళ అది ఎవడైనా ఉల్లంఘించిన ఎడలా వాడికి కావాల్సిన డిస్ట్రాక్షన్ దేవుడు పంపి మళ్ళీ ప్రొవిజన్ తీసుకొస్తాడు. అట్టి కృప మీకు మీ పిల్లలకి దొరికినది. ఇది జరుగునుగాక. ఆమేన్.